అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద డే 26. సో మనం ఈరోజు మ్యాజిక్ బుక్ లో డే 26 లో ఉన్నాము. అంటే డే బై డే మనం ఇంకా కొంచెం మ్యాజికల్ వరల్డ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండ్ నిన్న మ్యాజిక్ క్యూస్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు? 7 ఈజ్ ద మినిమం క్యూస్ అన్నమాట, అంటే సంకేతాలు. బట్ దాన్ని మించినటువంటి సంకేతాలు కూడా మనకు లైఫ్ లో చాలా సిగ్నల్స్ రూపంలో, సింబల్స్ రూపంలో, సిచ్యువేషన్ రూపంలో చాలా వస్తాయి. వాటిని ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు? లాస్ట్ తీసుకుంటాం షేరింగ్. అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు సిగ్నల్స్ అనేటివి ఉంటాయి. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ కూడా ఫినిష్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మ్యాండేటరీ యాక్టివిటీస్ అన్నమాట. ఇందులో నో ఎక్స్క్యూజెస్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్ మ్యాజిక్ రాక్ యాక్టివిటీ. ఎస్, మహా ఇస్ సేయింగ్ ఎస్. ఓకే. సో ఈ రోజు ఇంకొక అద్భుతమైనటువంటి దానికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఏంటి అని అంటే, ఆ మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం, అందరు చేస్తారు. ఓకే. కానీ మనం చిన్నప్పుడు చేసాం అనుకోండి, అప్పుడు ఎవరు జడ్జ్ చేయరు. ఓకే. జడ్జ్ చేయలేరు కూడా ఆ టైంలో. కానీ మనం ఇప్పుడు పెరిగినాం అనుకోండి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కొన్ని మిస్టేక్స్ కి మనమే గిల్టీగా ఫీల్ అవుతాము. ఓకే. లేకపోతే మనం అందులో నుండి నేర్చుకోలేక ఏం జరుగుతుందో అని ఫీల్ అవుతాము. అంటే మిస్టేక్స్ నుండి ఈరోజు మిస్టేక్స్ ను బ్లెస్సింగ్స్ గా మార్చుకోవడం అన్నమాట. అద్భుతమైనటువంటి అవకాశం. అంటే మనకు అనిపించింది మనం ఒక మిస్టేక్ చేసాము అని. సో దాన్ని ఈరోజు మనం బ్లెస్సింగ్ లాగా మార్చుకుంటున్నాం అనమాట. మన లైఫ్ లో మనకి గుర్తున్న ఏమైనా కూడా ఈ రోజు మనం అప్లై చేసుకోవచ్చు. అంటే అట్లాంటి ఒక్క సన్నివేశం, ఇది జరగకపోతే బాగుండు, నేను ఇలా అనకపోతే బాగుండు. ఓకే. లేకపోతే ఒక చిన్న మాట ద్వారా, అంటే మనం ఎక్కువగా హార్ట్‌ఫుల్ గా ఆ టైంలో మనకి ఏం చేయాలో తెలియక మాట్లాడినాం. దాని ద్వారా రిలేషన్‌షిప్ లో ఆహ్, పీక్ లెవెల్ వరకు ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. లేకపోతే ఒక్కోసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్‌షిప్ లో ఏదైనా ఉన్నా, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. వాటిని మనం అందులో నుండి విజ్డమ్, అంటే జ్ఞానాన్ని సంపాదించబోతున్నాం అన్నమాట. ఓకే. సో మన లైఫ్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న సంకేతాలు వస్తుంటాయి. కానీ మనం గమనిస్తాం. గమనించమని కాదు, గమనించి కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తామన్నమాట. సో ఈ రోజు మన సెషన్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే మిస్టేక్స్ గురించి అన్నమాట. అంటే మనందరం తప్పులు చేస్తాము, అది నార్మలే. ఓకే. బట్ తప్పులు చేసినప్పుడు నేర్చుకుంటాం, గ్రో అవుతాం అన్నమాట. ఇది డీప్ పాయింట్ ఈ రోజు. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోండి. ఓకే. ఒకే సిచ్యువేషన్ కానీ, ఒకే తప్పు కానీ మళ్ళీ మళ్ళీ మన లైఫ్ లో అగైన్ అండ్ అగైన్ వస్తుంది, రిపీట్ అవుతుంది అని అంటే, అది ఒక సింపుల్ మిస్టేక్ కాదు అన్నమాట. అది ఒక ప్యాటర్న్. మన బ్రెయిన్ లో ఎలాగైతే బాధకి ఒక ప్యాటర్న్ ఉంటుందో, ఒక ప్యాటర్న్ తయారైనప్పుడు ఏమవుతుందంటే, బ్రెయిన్ సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా ఎప్పుడు బాధల కోసమే చూస్తుంది అనమాట. అంటే మనం కళ్ళ ముందు ఎంత మంచి జరిగినా కూడా ఎవరైనా చిన్నగా ఏదైనా జరిగితే ఏడ్చేటందుకు రెడీగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఓకే. సో మిస్టేక్స్ కూడా అలాగే ఒక ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో అలాంటిది ఒక ప్యాటర్న్ ని యూనివర్స్ మళ్ళీ మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇంకొకటి మనం లెసన్ నేర్చుకోలేదు, మనం సిగ్నల్ ఇగ్నోర్ చేసాము అని అర్థం అన్నమాట. అంటే మిస్టేక్స్ ఒక్కసారి అయింది అనుకోండి, అది లెసన్. కానీ అదే మిస్టేక్ మళ్ళీ 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 అవుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే అది నీకు ఒక మెసేజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్, సేమ్ టైప్ జాబ్ ఇష్యూస్, లేకపోతే బాస్ ఇష్యూస్, లేకపోతే జాబ్ ని మనం చేంజ్ అవుతున్నాము, నిలకడ లేదు అలాంటి జాబ్, లేకపోతే రిలేషన్షిప్ లో సేమ్ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే అది వాళ్ళకు అలా అని కాదనమాట. అది ఏంటంటే ఒక అన్లర్న్డ్ లెసన్. అంటే మనకి అది ఏం చెప్పాలనుకుంటుంది, ఆ లెసన్ మనం నేర్చుకోలేదన్నమాట. సో ఇప్పుడు మనల్ని మనం అడగాల్సిన ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, ఆ ఇది అంటే మనల్ని మనం అడుక్కోవాలన్నమాట. ఇది నాకు ఏమి నేర్పిస్తుంది? అంటే ఈ సిచ్యువేషన్ కానీ, ఈ మూమెంట్ కానీ, ఓకే. అక్కడ వాళ్ళందరూ మీడియేటర్స్. మనం ఎంత కాదనుకున్నా కూడా, మన మనసు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సన్నివేశం మీడియేటర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది నాకు ఏం నేర్పిస్తుంది, నేను ఎక్కడ చేంజ్ కావాలి అంటే పదే పదే వస్తుంది అనుకోండి. నేను ఎక్కడ చేంజ్ కావాలి ఈరోజు అని ఎప్పుడైతే అడుగుతారో, అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
మిస్టేక్స్ ని ఎలా బ్లెస్సింగ్స్ గా మార్చుకోవాలి అనేది అనమాట. అంటే పదే పదే వస్తుంది అనుకోండి, ఆ పదే పదే నేను ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏం నేర్చుకోవాలి అనేది మనం పదే పదే ఖచ్చితంగా వెళ్ళాలి. అది ఎటువంటి మిస్టేక్స్ అయినా, ఎటువంటి సన్నివేశం అయినా కూడా. సో ఈరోజు అద్భుతమైనటువంటి, అంటే మనం చిన్నప్పుడు ఉన్నట్టు విధంగా పెద్దగైన తర్వాత ఉండమన్నమాట. కఠినంగా ఉంటాం మనది మనమే. అంటే మనల్ని మనమే దూషించుకుంటాం. చిన్న మిస్టేక్స్ అయినా కూడా ఫస్ట్ తప్పు నుండి నేర్చుకోవాలి అంటే దాన్ని ముందు ఒప్పుకోవాలి అనమాట. అదే యాక్సెప్టెన్స్. ఇది చాలా మంది యాక్సెప్టెన్స్ దగ్గర ఫెయిల్ అవుతారనమాట. ఓకే. సో, మన స్పీడింగ్ కోసం పోలీస్ టికెట్ వచ్చిందనుకోండి. మనం ఏం చేస్తాం? పోలీసులు ఉన్నారు, లేకపోతే నాకు కనిపించలేదు. అది ఏం తప్పు కాదు, పెద్ద విషయం కాదు అని అనుకుంటాం. అనుకున్న తర్వాత మళ్ళీ మనమే బ్లేమ్ చేస్తామనమాట. కానీ నిజం ఏంటంటే, మన స్పీడ్ పెంచాము. స్పీడ్ పెంచడం, తగ్గించడం అనేది మన చేతుల్లో ఉంది అన్నమాట. సో, కరెక్ట్ రూల్స్ ఫాలో కావాలి అనేది మనం నేర్చుకోవాలి అన్నమాట. అంటే లైఫ్‌లో ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుందన్నాను కదా! మనం ఒక లెసన్ నేర్చుకోలేదు. మీరు ఒక లెసన్ నేర్చుకోలేదనుకోండి. అదే పరిస్థితి మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే మనం ఏమనుకుంటాం, అబ్బా! నాకే ఎందుకిలా జరుగుతుంది అంటే పనిష్ చేయడం కాదనమాట. టీచ్ చేయడం అన్నమాట. కాబట్టి ఒక చిన్న ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ జరిగిందనుకోండి, ఇట్స్ ఓకే జరిగింది. బ్లేమ్ చేయకండి. అంటే సొంతంగా బ్లేమ్ చేసుకోకూడదు. ఇతరులను బ్లేమ్ చేయకూడదు. అలాగే రిగ్రెట్‌లో ఉండడం ఆపాలి అన్నమాట. కానీ ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే ఇది నాకేం నేర్పిస్తుంది? ఓకే. దాన్ని అడిగినప్పుడు ఏమవుతుందంటే సొంతంగా ప్రశ్నించుకోవాలి. ఇందులో నుండి నేను వేరే వాళ్ళకి మీరు సజెషన్ ఇవ్వట్లేదు. బట్ ఇది నాకు ఏం నేర్పిస్తుంది అంటే జ్ఞానంగా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ అన్నమాట. ఓకే. సో, ఆ టెక్నిక్‌ని మనం ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది నేర్చుకున్నాం. అండ్ రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సహజంగా అమ్మాయిలకు ఉండేటువంటి ప్రాబ్లమ్ మదర్ ఇన్ లాతోని కానివ్వండి, లేకపోతే మిగతావి ఏమైనా కానివ్వండి. అంటే బాస్‌తోని ఇష్యూస్ కానివ్వండి. ఓకే. ఎలాంటివైనా కూడా అంటే మనకి ఎలాంటి అది యాక్చువల్‌గా ఏం నేర్పిస్తుంది అని తెలుసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట. సో, ఆ టైంని మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు, దాన్ని ఏ విధంగా బ్లెస్సింగ్ చేయొచ్చు. ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది యాక్టివిటీ. అంటే మనం మిస్టేక్ చేసినామా, సో, అందులో నుండి ఏమి నేర్చుకోవాలనేది కూడా మనకు అర్థం కాదనమాట. అంటే దీనికి ఆహ్, ఎటువంటి లెసన్ ఉంది, అసలు నేను ఏం చేయాలి అనేది తెలుసుకుంటానికి కూడా చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు చాలా ఈజీగా అవుతుందనమాట. అంటే దాంట్లో అసలు నాకేం నేర్పిస్తుంది? ఇప్పుడు మనం అతిగా మ్యారేజ్ అయిన తర్వాత అడ్జస్ట్ అవుతున్నాము. ఓకే. లేకపోతే అడ్జస్ట్ అవుతున్నామని మనకు తెలియదు. బట్ నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తే మనకు అర్థమవుతుందనమాట. ఏంటంటే మనకసలు ఎందుకు ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అంటే నువ్వు సెల్ఫ్ బౌండరీస్ పెట్టుకోలేదని చెప్తుందా నీకు? నీకేం చెప్తుంది అనేది మనం చూద్దామండి. సో, ఈరోజు ఎవరు రీడ్ చేస్తారు? చాలా విజ్డమ్ ఉన్నటువంటి సెషన్ అన్నమాట ఈరోజు. సో, ఆ విజ్డమ్ నుండే మనం చాలా నేర్చుకోవాల్సుంటుంది. ఓకే. ఎందుకంటే మనకి అర్థం కాదు. యాక్చువల్‌గా ఏం చెప్తుంది అనేది అర్థం కాదనమాట. అంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందామనుకోండి. ఒక వైఫ్ ఒక అమ్మాయి ఉందనుకోండి. మదర్ ఇన్ లాతోనో, లేకపోతే సిస్టర్ ఇన్ లాతోనో లేకపోతే హస్బెండ్ సపోర్ట్ చేయడం లేదో అని మనకు అదే సిట్యుయేషన్ అంటే మాటి మాటికి వస్తుందనుకోండి. సో, తను నార్మల్‌గా ఏమనుకుంటుంది, నా లైఫ్ బ్యాడ్ అనో, లేకపోతే వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారనో అనుకుంటుంది. కానీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందనుకోండి ఇయర్స్ టుగెదరు. అంటే డిఫరెంట్ పీపుల్ అయి ఉండొచ్చు. కానీ సేమ్ ప్రాబ్లమ్. మేబీ వాళ్ళు బయటకొచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ అనిపిస్తుందనమాట. సో, యూనివర్స్ ఏం చెప్తది? నీకేం చెప్తుందంటే నీకు బౌండరీస్ నేర్చుకోవాలని చెప్తుంది. అలాగే నీ వాయిస్ ఎక్స్‌ప్రెస్ చేయాలని చెప్తుంది. అలాగే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ వేరే వాళ్ళ వాల్యూ కాదు. నీ వాల్యూ నువ్వు ఇచ్చుకో అని చెప్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండా మన వాల్యూ మనకి ఇచ్చుకోకపోవడం ద్వారా మనకెప్పుడు వేరే వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వట్లేదు అని అనిపిస్తుందనమాట. అంటే పీపుల్ చేంజ్ అవ్వకపోవచ్చు కానీ, ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతుందనమాట. ఏంటి మనం చేంజ్ అయితాం. ఇక్కడ మిస్టేక్ ఏంటి అనంటే, సైలెంట్‌గా ఉండడం, పీపుల్ ప్లీజింగ్‌గా ఉండడం, తన ఫీలింగ్స్‌ని సప్రెస్ చేయడం అండ్ తను చేసేటువంటి మిస్టేక్స్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం. బ్లెస్సింగ్స్ ఏంటి మనం కన్వర్ట్ చేయడం అంటే, సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడం అనమాట. అండ్ మంచి కమ్యూనికేషన్ అంటే కామ్‌గా ఎలా చెప్పాలి నాకు కావాల్సింది అది అన్నమాట. అలాగే ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరగడం అన్నమాట. ఇవి బ్లెస్సింగ్స్.
ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మనది మనమే ఒక లెవెల్ టు ఇంకొక లెవెల్ వెళ్ళినప్పుడు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది సహజంగా పెరుగుతూ వెళ్ళాలి. అది అన్నమాట. సో ఇది ఏంటంటే అబ్జర్వ్ ప్యాటర్న్ అంటారనమాట. అంటే ఇది రిపీట్ అవుతుందని గుర్తించడమే అబ్జర్వ్ ప్యాటర్న్. చేంజ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే కామ్లీ మాట్లాడడం, బౌండరీస్ పెంచుకోవడం, సెల్ఫ్ వాల్యూ పెంచుకోవడం. ఓకే. నా ఫీలింగ్స్ కూడా నాకు ఇంపార్టెంట్ అని గుర్తించడం. ఓకే. అఫర్మేషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఈ సిచ్యువేషన్ నన్ను బాధ పెడుతున్నా, ఇది నాకు నా విలువను నేర్పిస్తుంది. ఇలా అనమాట. మళ్ళీ స్పిరిచువల్‌గా తీసుకున్నప్పుడు కూడా ఉంటది. ప్రతి రిలేషన్ అనేది కార్మిక్ లెర్నింగ్ అనమాట. కార్మిక్ లేనిది ఎవ్వరు మన లైఫ్‌లోకి అంత క్లోజ్ రిలేషన్ లోపలికి ఎవరు రారన్నమాట. అండ్ అది నా సోల్ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. ఆ పెయిన్ కూడా నాకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మేబీ ఎక్కువగా నేను పీపుల్ ప్లీజింగ్ అయ్యుండొచ్చు. ఓకే. అంటే నా సెల్ఫ్ వర్త్ కాకుండా వేరే వాళ్ళ కోసమే కంప్లీట్ వాళ్ళని సంతోషపెట్టడం కోసమే ప్రతి ఒక్కరు చేస్తుండొచ్చు. సో, నీ సెల్ఫ్ వర్త్ నేర్పిస్తుందనమాట. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా వస్తారు? నిన్ను అవమానించే వాళ్ళే వస్తారు. నువ్వు చేసే పనిలో మిస్టేక్స్ వెతకడం అలాంటి వాళ్ళే వస్తారనమాట. అంటే అక్కడ ప్రాబ్లమ్ వాళ్ళు కాదు. ప్రాబ్లమ్ ఇంకా మనం నేర్చుకొని లెసన్ అనమాట. అంటే బౌండరీస్ ఎలా పెట్టాలి? కామ్‌గా ఎలా మాట్లాడాలి? నీ వర్త్ నువ్వు ఎలా తెలుసుకోవాలి? ఇలా ఉంటుందన్నమాట యూనివర్స్ లెసన్. సో, ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఎవరు షేర్ చేస్తారో, ఈరోజు ఎవరు రీడ్ చేస్తారో చూద్దాం. రీడ్ చేస్తాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అన్నమాట మనకి. అండ్ ఎలా ఉందో అలానే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసెస్‌లో. సో, దాని ద్వారా ఏమవుతుందనంటే, మనకి సొంతంగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనకే తెలియకపోవచ్చు మనం మిస్టేక్ చేశాము, లేకపోతే ఇలా ఎందుకు ఫీల్ అయ్యాము అని. సో, దాన్ని మనం టర్న్ అప్ చేస్తున్నాము. సో, డే 26 చూడండి 26కి ఎందుకొచ్చింది అనంటే, మనం 25 డేస్ మనలను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఎంత నిన్న మ్యాజిక్ క్యూ ఉంది కదా! సో, ఇప్పుడు మనలను మనం అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. మేబీ మనం ఒక డెసిషన్ వల్ల మనకి ఆ రోజు ఒక జాబు మనం అప్పుడు వద్దనుకున్నాము. ఓకే. ఈ రోజు మనకు ఆ జాబ్‌లో ఉంటే బావుండు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి రిగ్రెట్ అనిపిస్తుంది ఇప్పుడు. కానీ అప్పుడు ఆ రోజు మనం తీసుకున్నటువంటి డెసిషన్ అనేది ఆ ప్యాటర్న్ అంటే ఆ రోజుకి నీకున్నటువంటి మెచ్యూరిటీకి ఆ రోజు కరెక్ట్ అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడు నీకు మెచ్యూరిటీ పెరిగింది ఒక 10 ఇయర్స్ తర్వాత. అవగాహన పెరిగింది. ఇప్పుడు అనిపిస్తుందనుకోండి. దాన్ని గూడా మనం బ్లెస్సింగ్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. సో, మ్యాజికల్లీ ట్రాన్స్‌ఫార్మ్ మిస్టేక్స్ ఇంటూ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఎటువంటి మిస్టేక్ అయినా ఈరోజు అటువంటి వాటిని మనం బ్లెస్సింగ్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు? అంటే మనం అనుకుంటాం కదా! కొన్ని ఆహ్, మనకిష్టం లేనివి జరిగినాయి. లేకపోతే కొన్ని డెసిషన్స్ వల్ల ఈ లైఫ్ నాకిలా ఉందని. కానీ వాటిలో గూడా మనకు ఖచ్చితంగా లెసన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు డెస్టినేషన్ అనేది మనకు క్లియర్‌గా ఉండదు. కానీ యూనివర్స్‌కి తెలుసు. నీ డెస్టినేషన్ క్లియర్‌గా తెలుసు. నువ్వెలా ఎళ్ళాలి అనేది కూడా యూనివర్స్‌కి తెలుసనమాట. మనకు తెలియదు కొన్నిసార్లు డెస్టినేషన్ క్లియర్‌గా ఉండదు అనమాట. అందుకోసమనే మనం చాలా ఫీల్ అవుతాము. నేను అనుకున్నట్టు జరగట్లేదే అని. కానీ నీకే డెస్టినేషన్ అనేది యూనివర్స్‌కి క్లియర్‌గా తెలుసు. సో, ఇక్కడ మనం పిక్ చూసుకుంటే ఆహ్, మనకు అంటే డార్క్ క్లౌడ్స్, డార్క్‌నెస్ అనేది కనబడుతుందనమాట. అంటే మన జీవితంలో ఎంత చీకటి ఉన్నా కూడా ఒక చిన్న వెలుతురు, ఒక కాంతి రేఖ వచ్చిందనుకోండి, అదే మన జీవితంలో బ్లెస్సింగ్స్ అన్నమాట. అంటే ఆ చిన్న కాంతి రేఖనే మన జీవితాన్ని వెలుతురుతో అంటే చీకటిని పారదోలుతుంది అన్నమాట. అలాగే మేబీ ఆ చిన్న డార్క్‌నెస్ వల్లనే మనకు తెలియకుండానే మనం ఆ గిల్టు, రిగ్రెటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ డెసిషనే ఉందనుకోండి ఎవరిదైనా. సో, వాళ్ళకి ఇష్టం లేకుండానో మ్యారేజ్ చేసుకున్నారు ఆ టైంకి. లేకపోతే సంథింగ్ ఇంకొకటి ఉంది అని అనుకోండి ఇష్యూస్. సో, చేసుకున్నారు. బట్ దే ఆర్ క్యారింగ్ దేర్ గిల్ట్ అనమాట. ఎలా క్యారీ చేస్తున్నారు? అయ్యో! నేను ఇలాంటి మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకున్నారు, ఉంటున్నారు. బట్ ఇలాంటి మ్యారేజ్ చేసుకున్నానే. అలా అప్పుడు ఎందుకు చేసుకోకపోతే, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉన్నా కూడా. సో, అదే ఆటోమేటిక్‌గా మనకేమో అవుతుంది అనంటే ఇప్పుడున్నటువంటి లైఫ్‌లో కాన్‌ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట.
మేబీ మీకు వచ్చినటువంటి పార్ట్నర్ సపోర్టివ్ గా ఉండరు, అది మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే మీరు హ్యాపీగా ఉండరు మ్యారేజ్ లైఫ్ లో, మళ్ళీ తర్వాత ఏమనుకుంటారు, నేను మళ్ళీ అప్పుడే చేసుకుంటే బాగుంది, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీరు ఆ ఎనర్జీని అక్కడ క్లియర్ చేయకుండా మీ లైఫ్ లో ముందుకు వచ్చారు కాబట్టి ఆ ఎనర్జీ ఇంకా క్యారీ అవుతుంది కాబట్టి అది ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్షిప్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మిర్రర్ రిఫ్లెక్షన్ అంటారు దాన్ని. సో అలాంటివి కూడా ఉంటే ఈ రోజు ఒక ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అలాంటి డార్క్ ప్లేస్, మనకు చాలా రూమ్స్ ఉంటాయి కదా బ్రెయిన్ లో, అందులో ఒక రూమ్ అని. సో అలాంటి డార్క్ ప్లేస్ లో మన జీవితంలో ఇప్పుడు గ్రాటిట్యూడ్, ఓకే, ఆ బ్లెస్సింగ్స్ ద్వారా మనం ఒక వెలుగు రేఖను పంపించడం ద్వారా చూడండి, ఎంత డార్క్ ఉన్నా కూడా ఒక వెలుతురు అనేది వచ్చింది అనుకోండి, రూమ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ వెళ్తుంది అనమాట. అదే మన జీవితంలో గ్రాటిట్యూడ్ లేకపోతే అవగాహన, యాక్సెప్టెన్స్, వాటి ద్వారా మన జీవితంలో వెలుతురు అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే చీకటిని పారదోలి కొత్త వెలుతురుని మనం నింపుతున్నాం అన్నమాట. సో ఎవరు రీడ్ చేస్తున్నారు? మేము రీడ్ చేస్తాం. ఓకే మహా, చేయండి. Turn your wounds into wisdom. Orphan Bipni B 19. మహా కొంచెం పెంచనా సైజ్? పెద్ద చేయండి కనిపించాలి. ఇంకా ఓకే మ్యామ్. Turn your wounds into wisdom. Orphan Bipni B 1954. Media personality and businesswoman. Every single mistake is a blessing in disguise. Today, magical practice will prove it because you are about to discover that there are actually untold blessings hidden within every mistake. A child makes many mistakes while learning how to ride a bike or write, and we don't give it a second thought because we know that through their mistake they will learn and eventually master what they are trying to do. So why is it is that adults are so hard on themselves when they make a mistake? The same rule that applies to children also applies to you. We all make mistakes, and if we didn't make them, we would never learn anything and we wouldn't grow any smarter or any wiser. We have the freedom to make our own choices, and that means we have the freedom to make mistakes. Mistakes can hurt, but if we don't learn from the mistake we have been made, the pain we are suffered from it has been for nothing. In fact, by the law of attraction, we will make the same mistake over and over again until the consequence hurts us so much that we finally learn from it. It is the very reason why mistake hurt, so that we do learn from them and don't make them repeatedly. To learn from a mistake, we first have to own it, and this is where many people can become undone because they often blame someone else for their mistake. Let's consider the scenario of being pulled over by the police for speeding and being given a speeding ticket. Instead of taking responsibility for the fact that we were speeding, we blame the police because they were hiding in the bushes on the highway around a bend. We couldn't see them. They had a radar gun, and so we didn't stand a chance. But the mistake was ours because we were the one who chose to speed. The problem with blaming other people for our mistakes is that we will still suffer the pain and consequence of our mistakes, but we didn't learn from it, and so bingo, we'll attract making the same mistakes again. You are human. You will make mistakes. It is one of the most beautiful things about being a human. But you must learn from your mistakes. Otherwise, your life will have a lot of unnecessary pain. How do you learn from a mistake? Gratitude. No matter how bad some things may seem, there are always many things to be grateful for. When you look for as many things as you can to be grateful for in a mistake, you magically transform the mistakes into blessings. Mistakes attract more mistakes, and blessings attract more blessings. Which would you prefer? Today, think about a mistake you made in your life. It doesn't matter whether it was a big or small mistake, but choose one that still hurts when you think about it. Maybe you lost your temper with a person close to you and the relationship hasn't been the same since. Maybe you put blind faith
and another person and got burnt. Maybe you told a white lie to protect someone, and because of it, you ended up in a difficult situation. You might have chosen the cheaper option on something, and all went wrong and ended up costing you a whole lot more. You might have thought you were making the right decision about something, but it completely backfired on you. Once you have chosen a mistake to magically transform into blessings, look for the things to be grateful for. To help you, there are two questions you can ask yourself. What did I learn from the mistake? What are the good things that come out from the mistake? The most important thing to be grateful for about every mistakes are the things you learn from it. And no matter what the mistake, there are always many good things that came out of it and altered your future for the better. Think this through very carefully and see if you can find a total of 10 blessings to be grateful for. Every blessings you find has a magical power. Write out your list in a gratitude journal or type them on a computer. Let's take the example of being caught speeding by a police car and receiving a fine. I'm grateful to the police for wanting to protect me from harming myself because after all that was all they were trying to do. I am grateful to the police because if I am honest with myself, I was thinking about other things and I wasn't concentrating on the road. I'm grateful to the police because it was a foolish to put myself at a risk speeding with a tire that needed to be replaced. I'm grateful to the police for the wake up call. Being pulled over did affect me and it will make me watch my speed and drive more carefully in the future. I'm grateful to the police because somehow I had a wild idea that I could speed without getting caught and without putting myself in a danger. The seriousness of the police made face up to the fact that was I putting both myself and other in a serious danger. I'm grateful to the police because if I think about my own family being putting in a danger by other speeding drivers, then I definitely want the police to stop speeding drivers. I'm really grateful to the police for the work they do in trying to ensure the safety of every person and family on the roads. I'm grateful to the police. They must see heartbreaking situation every day and all they are trying to do is protecting my family and my family's life. I'm grateful to the police for making sure that I arrived home safely and walked through the door to my family as usually I do. I'm grateful to the police because of all the possible consequences that could have stopped me from my speeding. The police pulling me over was the least harmful consequences, and it could have been the biggest blessing of my life. I would strongly urge you to take any mistake you have made in your life that you still feel bad about, and in your own time follow this magnificent and magical practice. Think about it. Through one mistake, you have the power to bring many blessings. What else guarantees dependence like that? ఓకే. థ్యాంక్ యూ మహా. తర్వాత Thank you. ప్రాక్టీస్ చూద్దాం. Okay. ఓకే. సో ఈ రోజు మన సెషన్ మొత్తం కూడా ఓన్స్ ఓకే. మన హర్ట్ అయినటువంటి ఏ పెయిన్ ఉందో దాన్ని మనం జ్ఞానం అనే శక్తితోని బ్లెస్సింగ్స్ గా మార్చుకుంటాం అనమాట. జ్ఞానం అనే శక్తి ఫస్ట్ ఎక్కడి నుండి వస్తుంది? మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మనకు అసలు ఏం సిగ్నల్ వస్తుంది. అందుకే మ్యాజిక్ తర్వాతనే మనకి ఈ సెషన్ అంటే ఇప్పుడు మనం ఆ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనకు ఈ సెషన్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. సో ఎవ్రీ సింగిల్ మిస్టేక్ అని అంటే చూడండి, మనం చిన్నప్పుడు ఎన్నో పనులు చేస్తుంటాం, వాటన్నిటి నుండి లెసన్ నేర్చుకుంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకున్నారు ఒక పిల్లవాడు. సో సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలా సార్లు కింద పడతారు, లేస్తారు. సో అప్పుడు పేరెంట్స్ అయ్యో ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయకూడదని చెప్పారు. ఇలా నేర్చుకుంటేనే వస్తుంది సైకిల్ రావాలి కదా అంటారు. వీ కెన్ ఎంకరేజ్, రైట్. అలాగే హ్యాండ్ రైటింగ్ లో కానివ్వండి, ఇంకా చాలా విషయాలలో కానివ్వండి, మనం నేర్చుకోవాలనేది చూస్తాం. బికాస్ వీ నో దట్ అంటే పిల్లవాడికి తెలియకపోవచ్చు వాళ్ళ డెస్టినేషన్ ఏంటి అంటే వాళ్ళకి అనిపించేటప్పుడు మా పేరెంట్స్ ఏంటి ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమించరు, ఇది నేర్చుకోమని చెప్తున్నారు. బట్ యాజ్ ఏ పేరెంట్ నీకు విజ్డమ్ అనేది ఉంది, నీకు ఒక విజన్ అనేది ఉంది అనమాట. సో తర్వాత ఆఫ్టర్ దే ఆర్ లెర్నింగ్ వాళ్ళు సైకిల్ నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకొక యాక్టివిటీ. అప్పుడు వాళ్ళ నుండి వచ్చే ఆనందం పేరెంట్స్ కి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.
అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా హిడెన్ బ్లెస్సింగ్స్ అండ్ అన్టోల్డ్ బ్లెస్సింగ్స్ అనేటివి ఉంటాయని చెప్తున్నారు. బట్ అదే మిస్టేక్ మనం పెరిగిన తర్వాత చేస్తున్నాం అనుకోండి, సో మనం చాలా ఎక్కువ వరకు పని చేసుకుంటాము అన్నమాట. ఓకే, మనలో ఉన్నటువంటి చైల్డ్ ఉంటారు, ఇన్నర్ చైల్డ్ ని ఎక్కువ మనం పని చేస్తాము. పని చేసి మళ్ళీ ఏం చేస్తామంటే వాటి కాన్సిక్వెన్స్ ని అంటే మిస్టేక్స్ ని గుర్తించకపోవడం ద్వారా ఇది జరిగింది, ఇది చేయాలని చూస్తాం, కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తాం అనమాట, పట్టించుకోకుండా వదిలేయడం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కడైతే మిస్టేక్స్ చేసేటువంటి అంత ఫ్రీడమ్ మనకు ఉందో, చాయిస్ మనకు ఉందో, సో మళ్ళీ మనం గుడ్ థింగ్స్ ని చేసుకునేటువంటి చాయిస్ కూడా మనకు ఉంటుంది, మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా. కాకపోతే కాన్సిక్వెన్సెస్ ని బట్టి టైం పడుతుంది అనమాట. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పీపుల్ ప్లీజింగ్ కోసమో, లేకపోతే మన ఇంట్లో పిల్లలే ఏదైనా మిస్టేక్ చేశారు, సో మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి అతి ప్రేమ వల్ల మనం ఆ రోజు వాళ్ళని కాపాడటానికి ఒక అబద్ధం చెప్పాము. ఓకే, దాన్ని ఖండించలేకపోయాం, అట్లీస్ట్ వాళ్ళని పర్సనల్ కూడా మనం ఖండించలేకపోయాం అనుకోండి, అవి పెరుగుతూ పిల్లవాడికి ఎలా అవుతాయి, మిస్టేక్స్ అనేవి ఈజీగా చేయొచ్చు అనేది అర్థమవుతుంది అనమాట. సో దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటివి, ఒక చిన్న మిస్టేక్ నుండి ఇంకా చాలా వరకే అనమాట. మేబీ ఏదైనా ఒక వస్తువు అంటే చదువుకోవడంలో లేజీగా ఉండడం ఓకే అనేది రావచ్చు, లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న దొంగతనం చేయడం అనేది రావచ్చు, లేకపోతే అబద్ధాలు ఆడడం అనేది రావచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక్క కాన్సిక్వెన్స్ తప్పించుకోవడానికి ఇంకా చాలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి ఏవైనా ఉన్నా కూడా ఈ రోజు కూడా వాటిని మనం మార్చుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఆ కాన్సిక్వెన్సెస్ లెవెల్ ని బట్టి ఉంటది, అంటే ఎంత డీప్ అండ్ డెప్త్ గా వెళ్ళాయి. బట్ ఎంత డీప్ అండ్ డెప్త్ గా వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే అంగీకరిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది అందరూ ఏంగానే ఉండకపోవచ్చు, 70 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. అంటే ఏజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్, అంటే ఇక్కడ ఏజ్ అనేది ఒక మ్యాటర్ కాదు. మేబీ వాళ్ళు 30 years క్రితం ఒక మిస్టేక్ అని అనిపించవచ్చు ఈ రోజు. సో నవ్ ఇట్స్ హ్యావ్ ద టైం అన్నమాట, వైజర్ గా మనం దాన్ని బ్లెస్సింగ్ లాగా మార్చుకునేటువంటి టైం అన్నమాట. ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్. ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, పీస్ఫుల్. అంటే ఏజ్ అనేది ఏంటి మనకి, మనం వైజర్ గా విజ్డమ్ గా బాడీకి ఏజ్, కానీ మన సోల్ కి ఇంకొక గ్రోత్, ఇంకా అద్భుతమైనటువంటి ఇంకా మెచ్యూరిటీ వచ్చేటానికి, ఇంకా వైజర్ గా వచ్చేటానికి, ఇంకా నేర్చుకోవడానికి ఒక గ్రోత్ అన్నమాట. సో రానున్నటువంటి లైఫ్, ఆఫ్టర్ లైఫ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అంటే అక్కడ నుండి జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, లేకపోతే మనం గిల్టీ క్యారీ చేయడం కానివ్వండి, అవన్నీ మనకు క్లియర్ అవుతాయి అన్నమాట. అంటే ముందు వచ్చేది ఏంటి, పీస్ఫుల్నెస్ అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందులో నుండి నేర్చుకుని మనం బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది పీస్ఫుల్నెస్ అన్నమాట. దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. ఒకటి స్టార్ట్ చేసాం గేమ్, సో అవతల వాళ్ళది కూడా గేమ్ ప్లే అనేది ఉంటుంది అనమాట. ఎనర్జీ కదా, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ సేమ్ ఓన్ ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ కాన్సిక్వెన్సెస్ రిపీటెడ్ గా వచ్చినప్పుడు మనం పదే పదే పెయిన్ ఎప్పుడైతే వస్తుందో, ఓకే, చాలా వరకు ఇప్పుడు మనం ఈ సెషన్స్ చాలా మందిని ముందే చెప్తాం, అంటే మాకు రిలేషన్షిప్ లో ఇలా వస్తున్నాయి, ఇంకొక విషయంలో కెరియర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు మీరు మ్యాజిక్ బుక్ కి ఒక్కసారి రండి, 28 days ఒక్కసారి ఇచ్చి చూడండి, అంటే దే ఆర్ నాట్ రెడీ. ఓకే, సో అందుకోసమని ఫోర్స్ చేయం. సోల్ అనేది ఇంకా పెయిన్ తీసుకోవాలి, ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే పదే పదే ఒక పెయిన్ అనేది బాగా హర్ట్ అవుతుందో, అప్పుడు ఒక డెసిషన్ అనేది వస్తుంది అనమాట, లేదు సంథింగ్ ఐ కెన్ డూ, అంటే నా లిమిట్ ని దాటి నేను ఇంకొకటి ఏదో ఒకటి నేర్చుకోవాలనేది వచ్చినప్పుడు అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. కానీ పుష్ చేసుకోవాల్సింది ఎవరు ఇక్కడ, మనం దాన్ని పుష్ చేసుకోవాలి. మార్నింగ్ లేవాలి, మన సెషన్ జాయిన్ కావాలి, నాకు అర్థమైనంత నేను ప్రాక్టీస్ చేయాలి, అర్థం కాకపోతే నేను మెంటర్స్ ని అడగాలి, తెలుసుకోవాలి అనేది ఇవన్నీ మన ఓన్ ఫ్రీ విల్ అనమాట. వాటి ద్వారా మాత్రమే మనం నేర్చుకోగలుగుతాము. అండ్ అందుకే రోండా ఇక్కడ మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. టు లర్న్ ఫ్రమ్ ఏ మిస్టేక్ వి ఫస్ట్ హ్యావ్ టు ఓన్ ఇట్. అంతే కదా, మిస్టేక్ అనేది లర్న్ చేసుకోవాలంటే ఆ మిస్టేక్ జరిగిందా, ఓకే జరిగింది, ఓకే యాక్సెప్ట్ చేయాలి, ఓన్ ఇట్. రెస్పాన్సిబిలిటీ, టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. అంటే ఈజీగా వేరే వాళ్ళ మీద, ఇప్పుడు నేను అలా చేశాను, ఒక మాట అన్నాను, నాకు కోపం వచ్చి ఆర్గ్యూలో చాలా మాటలు అన్నాను అనుకోండి, సో అది ఎదుటి పర్సన్ బాగా హర్ట్ చేసి మేబీ రిలేషన్షిప్ చాలా దూరం వరకు బ్రోకెన్ అయిపోయింది. బట్ నేనేం చేస్తున్నాను, నేను ఆవేశంలో ఆ మాట అన్నాను, అలాంటి మాట అనకూడదు అని కాకుండా
నాకు ఆ మాటలు వచ్చేటందుకు కారణం కూడా వీళ్ళు ఈ రోజు ఇంకొకటి అన్నారు, లేకపోతే ఇంకొకరు వీళ్ళు ఎవరో ప్రొవోక్ చేస్తే నేను అన్నాను అనేది. యు ఆర్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆ మిస్టేక్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఆ సిచ్యువేషన్ లో అయినందుకు. నువ్వు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు, బ్లేమ్ చేస్తున్నావు ఇతరులని అనమాట. అలా ఉండకుండా ఫస్ట్ యాక్సెప్టెన్స్ అండ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇదే కాదు, దేనికైనా కూడా టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ని హీల్ చేయాలనుకున్నారు అనుకోండి, సో యాజ్ ఏ కోచ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. అలాగే క్లయింట్ జాయిన్ అయ్యారనుకోండి, సో టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే వాళ్ళ ఓన్ హెల్త్ కి నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అనేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హెల్త్ ను మనం ఇగ్నోర్ చేసామనుకోండి, లేట్ నైట్ తినడము, లేకపోతే రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, ఇల్ అనేది ఒకటి ఫామ్ అయింది ఏదో ఒకటి. సో అప్పుడు నీ ఓన్ విజ్డమ్ నుండి గుర్తించారనమాట, నేను లేట్ నైట్ పడుకోవడం ద్వారా, లేకపోతే నా హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం ద్వారా నాకు ఇది వచ్చింది అనేది మీరు గుర్తించారనుకోండి. సో నవ్ యు ఆర్ ఓన్ ఇట్ అనమాట. అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది నెమ్మదిగా, అంటే గుర్తించడం, మిస్టేక్ ఇక్కడ ఉంది అనేది గుర్తించగలిగారనమాట. సో దాని నుండి మీకు యూనివర్సల్ లెర్నింగ్ ఏంటంటే గ్రాంటెడ్ గా ఏది తీసుకోకు అనేది మీకు అందులో లెసన్ అనమాట. యాక్చువల్ గా ఉన్నటువంటి లెసన్ గ్రాంటెడ్ ఏది తీసుకోకు అని అనమాట. బట్ అందులో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, మేబీ నీకు మంచి హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, థాట్స్ మీద కంట్రోల్ ఉండడం. సో నీకు అర్థమైంది ఇది అని ఒక కోచ్ని కలిసారు, లేకపోతే మీ ఓన్ గానే లోనప్ చేసుకున్నారు. సో నెమ్మదిగా పాటించారంటే టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. మీకు మీరుగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేశారో మీరు, సో ఇల్నెస్ అనేది గ్రాడ్యువల్ గా, దాని నుండి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా గ్రాడ్యువల్ గా డిసప్పేర్ అవుతాయి అనమాట. సో ఇది మీరు నేర్చుకుని టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ తీసుకుని యాక్షన్ ప్లాన్ లోకి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మళ్ళీ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ కానీ, మళ్ళీ సేమ్ మిస్టేక్ కానీ, సేమ్ లెసన్ గా తీసుకోవాలని కానీ యూనివర్స్ ఎప్పుడూ రిపీట్ కాదనమాట. ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది. అంటే హెల్త్ కు నేను దీనికి ఉన్నాను, ఇది చేయాలి అనేది రేపు అది మీకు లైఫ్ టైం లెసన్, లైఫ్ టైం లెర్నింగ్ లెసన్ అన్నమాట, టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ద్వారా. సో అందుకోసమని ఏం చేస్తారో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, నేను ప్యాకెట్ ఫుడ్ తినకూడదు, అవుట్ సైడ్ తగ్గించాలి, అవసరమైనప్పుడు మాత్రమే తినాలి, మైండ్ఫుల్ గా తినాలి, తిన్నది ఏదో చాలా హ్యాపీగా తినాలి, ఓకే, చుట్టూ నేచర్ తో బతకాలి, ఇలాంటివి అనుకోండి. సో ఆటోమేటిక్ గా ఎప్పుడు లైఫ్ లో కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకుంటావు, ఎందుకంటే నువ్వు లెసన్ నేర్చుకున్నావు కదా. సో అందుకోసమని మళ్ళీ మీ దగ్గరికి సేమ్ అలాంటి ఇల్నెస్ అనేది అసలే రాదు. ఎప్పుడైనా వస్తున్నా కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ నాలెడ్జ్ అంత, విజ్డమ్ అంతా మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట. సో అలాంటివి చెప్తున్నారు. అండ్ అందులో నుండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. పోలీస్ అంటే ఇది అందరికి మనకి ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేసి ఉంటారు. అంటే మనం ట్రాఫిక్ లో, ఓకే, సిగ్నల్ ఆరెంజ్ పడుతుంది, మనకు తెలుసు కొంచెం స్పీడ్ తగ్గించి వెళ్ళాలని, ఏముందిలే అని చెప్పి సిగ్నల్ జంప్ చేసి వెళ్ళడం అనమాట. మనకేమన్నా అంటే ఆ ఫైన్ ఏమైనా వస్తుందా, వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇలాంటివి అన్నమాట. బట్ అందులో నుండి ఒక్కసారి చేశారనుకోండి, ఏదో హడావుల్లో ఉండి చేశారు అని అనుకోవచ్చు, కానీ పదే పదే చేస్తున్నారు అని అంటే దాంట్లో నుండి ఏం లెసన్స్ ఉంటాయి అనేది చెప్తున్నారు అనమాట. 10 అంటే అలాంటి చేసి చలాన్ మీకు పడింది, అలా మీకు పదే పదే చలాన్ పడుతుంది, లేకపోతే ఇంకొక దగ్గర పడుతుంది అని అంటే యాక్చువల్ గా ఏముంది ఇలా చేయొచ్చు అనేది కాకుండా అసలు అందులో ఉన్నటువంటిది నాకు ఏం నేర్పిస్తుంది అనేది నేర్చుకోవడం అనమాట. అందుకే రెండవన్ ఒక 10 ఎలా రాయాలి ఈ రోజు అనేది అందులో నుండి నేర్పించింది అనమాట. అండ్ ద ప్రాబ్లమ్ విత్ బ్లేమింగ్ అదర్ పీపుల్ ఫర్ అవర్ మిస్టేక్ ఈస్ దట్ we will still suffer the pain and consequences of our mistake, but we didn't learn from it, and so bingo we will attract making the same mistake again. ఇది మనకి ఎంత విషయం నచ్చకపోయినా కూడా అంగీకరించాల్సినటువంటి విషయం అన్నమాట. ప్రతి దానికి లేకపోతే ఏదో ఒక దానికి మనం ఒక దగ్గర నీకు బాగా హర్ట్ వస్తుంది అంటే పీపుల్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ సిచ్యువేషన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ బౌండరీ అని అన్నాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఎవరితో ఎంత మాట్లాడాలో తెలియదు అనుకోండి, లేకపోతే ఎలా మాట్లాడాలో తెలియదు అనుకోండి మేబీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తోని
వాళ్ళు నా పైన మేబీ నా కమ్యూనికేషన్ గురించో, పర్సనాలిటీ గురించో, వర్క్ గురించో పదే పదే అంటున్నారు అనుకోండి. సో నేను ఏం నేర్చుకుంటున్నాను, నాకు పదే పదే ఎందుకు వస్తుంది అని తెలియకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. లేకపోతే వాళ్ళ నుండి దూరం వచ్చాను ఈ వ్యక్తుల వల్లనే అనుకోండి. సో ఇంకొక ప్లేస్ లో ఉంటున్నాం. అప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేకపోతే ఆఫీస్ లో ఉన్న వాళ్ళు పదే పదే నాకు సేమ్ అన్నమాట. అంటే మనుషులు వేరు, కానీ నాకే అనిపిస్తుంది నన్నే ఎందుకు ఇలా అవమానిస్తారు, నన్నే ఎందుకు ఇలా తక్కువ చూస్తారు. బట్ అక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటి అని అంటే, నీకు సెల్ఫ్ బౌండరీస్ అనేది నువ్వు ఎలా పెట్టుకోవాలి అనేది నీకు నేర్పిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ రిలేషన్ హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ బౌండరీస్ కదా. అంటే నువ్వు కూడా అలాగే ఉండాలి. ఇతరుల దాంట్లోకి బౌండరీస్ దాటేసి ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళడం, ఓకే, పీపుల్ ప్లీజింగ్ గా ఉండడం, అవి నీకు స్టాప్ చేయమని చెప్తుంది అనమాట. సో ఎప్పుడైతే నువ్వు అది నేర్చుకున్నావో, ఓకే నేను ఇక్కడ ఇలా ఉండాలి అనేది, సో అప్పుడు ఏమవుతుందంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్, యు ఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్. అంటే నీ ప్రెసెన్స్ కి నువ్వు వాల్యూ ఇస్తున్నావు, నీ వర్క్ కు నువ్వు వాల్యూ ఇస్తున్నావు. అప్పుడు ఇంకొకరి గురించి ఆలోచించడం అనేది ఉండదు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కొన్ని రోజుల్లోనే సిచ్యువేషన్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతాయి అనమాట. ఎవరైనా అన్నా కూడా నీకు పెయిన్ కాదు. ఫస్ట్ ఏంటంటే అంటారు ఎంత తొందర చేంజ్, కానీ నీకు పెయిన్ హర్ట్ ఉంటుంది చూడు, అది కాదనమాట. ఎందుకంటే యు ఆర్ క్రియేటెడ్ యువర్ ఓన్ వాల్యూ అనమాట. తర్వాత నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది అనమాట. అంటే నీ ఎనర్జీ ఎంత వరకు ఉంది, ఎంత సెల్ఫ్ బౌండరీస్ ఉండాలనేది. సో అప్పుడు వాళ్ళు రావడం అనేది నీ బౌండరీస్ లోపలికి స్టాప్ చేస్తారనమాట. నువ్వు కూడా వేరే వాళ్ళ బౌండరీస్ లోకి వెళ్ళడం స్టాప్ చేస్తావు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అక్కడ అది పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇక తర్వాత నీకు పదే పదే ఉంటే చూడండి, నన్ను తక్కువ చేస్తున్నారు, నాతోనే అన్ని వర్క్ చేయించుకుంటారు, అవసరం ఉన్నప్పుడు మాట్లాడతారు, నాతోనే ఇలా ఎందుకు చేస్తారు అనేది అది డిసప్పియర్ అయిపోతుంది అన్నమాట. అంటే ఆ లెసన్ ని అలాంటివి కూడా మనం బ్లెస్సింగ్స్ గా మార్చుకోవచ్చు ఈ రోజు చెప్తున్నాను. అండ్ మిస్టేక్స్ చేయడం అనేది హ్యూమన్. ఇంకా మిస్టేక్స్ అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక వంట చేస్తున్నాము, అందులో మిస్టేక్ లేదనుకోండి, ఇంకా దాన్ని బెస్ట్ ఎలా చేయాలనేది తెలియదు అనమాట. ఓకే, కారం ఎక్కువైంది, ఓకే సాల్ట్ ఎక్కువైంది, తక్కువైంది, లేకపోతే సరిగ్గా వెజిటేబుల్ ఉడకలేదు, సో గిల్టీగా అయ్యో నాకు ఈ వంట రాదు, ఈ వంట రాదు అనే కంటే ఇంకా కొంచెం మేబీ ఇంకా కొన్ని టిప్స్ కోసం యూట్యూబ్ లో చూస్తాను, లేకపోతే అమ్మని అడుగుతాను, లేకపోతే ఇంకా సంథింగ్ ఐ వాంట్ టు మేక్ బెస్ట్ డిష్ అనేది మనకు వచ్చింది అనుకోండి, హ్యూమన్ గిఫ్ట్ అన్నమాట. యాక్చువల్ అయితే మిస్టేక్ చేయడం అనేది గిఫ్ట్ అన్నమాట. దాని నుండి చాలా వరకు లెర్నింగ్, చాలా వరకు గ్రోత్ అనేది నేర్చుకుంటాం. కానీ అదర్వైజ్ అందులో నుండి నేర్చుకున్నానా ఏముంది, ఇప్పుడు నేను వంట బాగా, ఏముంది వంటనే కదా, ఇలా అయితే తింటారు కదా అని పెట్టేసినాం అనుకోండి. ఓకే, సో అంటే నువ్వు మేకింగ్ ఉన్నది చూడండి, వేరే వాళ్ళ కొరకు చేస్తున్నా అనుకుంటున్నావు, లేదు నీ కొరకు నువ్వు చేసుకుంటున్నావు అన్నమాట. సో అన్నెసెసరీ పెయిన్, అన్నెసెసరీ థింగ్స్ అనేటివి ఇక ఆ ప్యాటర్న్ రెడీ అవుతుంది అనమాట. ఎలా వండినా ఓకే, ఏముంది ఎవరైనా వండేస్తే తింటారులే, వంట ఏముంది, ఇలా కాకపోతే ఇంకొక రకం ఏదైనా వంటనే కదా అనేటువంటి ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు కాన్సన్ట్రేషన్ వంట మీద ఉంటుంది, ఎలాగో ఒకలాగా వండేయడం పెట్టేయడం అలా ఉంటుంది అనమాట. సో అది ఒక ప్యాటర్న్ లాగా తయారవుతుంది. అదే మిస్టేక్ చేయడం, దాని నుండి నేర్చుకోవడం అనేది అద్భుతమైనటువంటి విషయం. నేర్చుకున్నప్పుడు మనం అందులో నుండి చాలా గ్రోత్ అనేది ఉంటుంది. మేబీ యు ఆర్ ద బెస్ట్ షెఫ్ అయి ఉండొచ్చు అనమాట వాళ్ళలోనే. అండ్ హౌ డు యూ లెర్న్ ఫ్రమ్ ఏ మిస్టేక్? ఓకే, అది గ్రాటిట్యూడ్. ఎందుకంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ కానివ్వండి, లేకపోతే అందులో ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ను గుర్తించడం ద్వారా కానివ్వండి, సో వాటిని మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అదర్వైజ్ ఒక్క మిస్టేక్ చేసాము, దాన్ని అలాగే ప్యాటర్న్ గా మార్చుకున్నాం, సో అలాంటివి మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అన్నెసెసరీ పెయిన్ సేమ్ సేమ్ వద్దనుకున్నా కూడా అలాగే అట్రాక్ట్ అవుతాయి. ఇది మరి అందరం గమనించే ఉంటాం. అబ్జర్వ్ చేయండి మీ లైఫ్ లో. ఇప్పుడు ఒక దగ్గర మీరు పెయిన్ ఇంకేదో తీసుకుంటున్నారంటే సేమ్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లైఫ్ లో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈజీగా గుర్తుపడతాం అన్నమాట. ఫస్ట్ అంటే వీళ్ళ వల్లనే ఇలా అవుతుంది అనేది మానేసి ప్రశాంతంగా కూర్చొని ఎక్కడ నేను అట్రాక్ట్ చేశాను అనేది. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా, అదే బ్లెస్సింగ్ లాగా మార్చుకున్నాం అనుకోండి, వీ కెన్ అట్రాక్ట్ మోర్ బ్లెస్సింగ్స్ అనమాట. అంటే మంచిని మనం ఎక్కువ అట్రాక్ట్ చేస్తాం అనమాట. సో డస్ నాట్ మ్యాటర్ బిగ్ ఆర్ స్మాల్ మిస్టేక్. ఓకే, అక్కడ పెయిన్ అనేది చిన్న మిస్టేక్ పెద్ద మిస్టేక్ అని కాదు, హార్ట్ ఈజ్ హార్ట్. ఓకే, ముందు పెయిన్ అనేది ఉంటుంది చూడండి, అది ఖచ్చితంగా పెయిన్ ఈజ్ పెయిన్ అన్నమాట. సో మేబీ లాస్ట్ యువర్ టెంపర్ విత్ ఏ పర్సన్ క్లోజ్ టు ఎండ్ రిలేషన్షిప్ has not been the same since.
అంతే కదా, ఇప్పుడు మనం కోపంలో కొన్ని మాటలు అనేసాము, తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ లవ్ అఫెక్షన్ ఫ్రమ్ దట్ పర్సన్, అంటే సేమ్ పర్సన్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఆ రోజు స్టార్ట్ అయినటువంటి కాన్సిక్వెన్సెస్, అంతకు ముందు ఉన్నటువంటి లవ్ అవి సేమ్ ఇప్పుడు లేదనమాట. బట్ వీఆర్ బ్లేమింగ్ అదర్స్. అలా కాకుండా మేబీ మన మీద ఉన్నటువంటి ఒపీనియన్ అనేది చేంజ్ అయింది, రిలేషన్షిప్ ఉంది, అందువల్లనే ఆ ముందు ఉన్నటువంటి ప్రేమ అనేది లేకపోవచ్చు, అఫెక్షన్ అనేది లేకపోవచ్చు అనమాట. బట్ దాని నుండి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఏంటంటే, మేబీ యూ పుట్ బ్లైండ్ ఫెయిత్ ఇన్ అనదర్ పర్సన్ అండ్ గాట్ బర్న్. అంటే మనకు తెలియకుండానే ప్రతి ఒక్కటి బ్లైండ్ ఒకరి మీద కంప్లీట్ ఫెయిత్ ఉందనుకోండి, వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అని అంటే, నేను బ్లైండ్ గా యూనివర్స్ ఏం చెప్తుంది, ప్రతి ఒక్కరిని బ్లైండ్ గా నమ్మమని అనట్లేదు కదా. ఓకే, బౌండరీస్ పెట్టుకోమని అంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అంగీకరించమని చెప్తుంది. అలా కాకుండా ఓన్లీ నా వేలిని చూస్తున్నాను అనమాట నేను. అలా కాదు, ఎవరు ఎలాగున్నారో వాళ్ళని అలా అంగీకరించు అని చెప్తుంది అనమాట యూనివర్స్. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, హార్ష్గా మాట్లాడడం ఆ రోజు నాకు తప్పే, ఈ వర్డ్స్ అనేటివి నిజంగానే హర్ట్ చేశాయి అనేది నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, అంగీకరించిన తర్వాత అందులో నుండి లెసన్ ఏంటి అని అంటే, ఎదుటి వ్యక్తిని కూడా వాళ్ళు ఎలాగున్నారో అంగీకరించాలి. మేబీ నువ్వు ఎక్కువగా వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ చూపించవచ్చు, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ చూపించవచ్చు, లేకపోతే ఎక్కువగా నమ్మకం ఉండొచ్చు. సో మేబీ ఆ నమ్మకం మీకు బ్రేక్ అయి ఉండొచ్చు. సో అంగీకరించాలి. అంటే నేను ఎంత నమ్మకం వరకు ఉండాలో అంతే నమ్మకం అనేది ఉండాలి. ప్రతి ఒక్కటి గుడ్డిగా నమ్మకూడదు అనేది అందులో లెసన్ అనమాట. సో దాన్ని మనం బ్లెస్సింగ్ లాగా మార్చుకుంటే ఏమైతుంది, నీకు లెసన్ ప్రతి ఒక్కరిని ముందు వచ్చేటువంటి ఫ్యూచర్ లో గుడ్డిగా నమ్మకూడదు అనేది లెసన్ అనమాట. సో అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మేసి కలవంగానే నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేస్తున్నావు, వెంటనే వాళ్ళు కలిసి ఒక 5 minutes కాలేదు. సో అది ఆ ప్యాటర్న్ స్టాప్ చేయమని చెప్తుంది అనమాట యూనివర్స్. నువ్వు ఎప్పుడైతే స్టాప్ చేసావో, సో అప్పుడు నీకు వేరే వాళ్ళ మీద నీకు ఎంతైతే రెస్పెక్ట్ నీ మీద ఉంటుందో అంతే రెస్పెక్ట్ ఇతరులతో నీకు వస్తుంది అనమాట. అది నువ్వు నేర్చుకున్నటువంటి లెసన్ అనమాట. అందుకోసమనే యూనివర్స్ హిడెన్ గా చాలా ఉంటాయి. సో ఈ రోజు మనకు ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది అనమాట. ఏంటంటే ఇది అన్నమాట, పోలీస్ మనం ఒక స్పీడ్ లో వెళ్తున్నాం అంటే లిమిట్ 40 ఉండొచ్చు, ఎవరు లేరు రోడ్ మీద. సో 40 ఉంది కదా, మనకి ఏముందిలే అని చెప్పేసి మనం 100 మీనో 80 మీనో వెళ్తున్నాం అనుకోండి. ఓకే, సో అలా వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, మనకు మేబీ వాళ్ళ దగ్గర నుండి మనకు చలాన్ రావచ్చు. ఓకే, అన్నిసార్లు రాకపోవచ్చు, ఇప్పుడు ఒక్కసారి రాలేదనుకో వి ఫీల్ గ్రేట్ అనమాట. అంటే చూసినా నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను తప్పించుకున్నాము అని. కానీ యూనివర్స్ నుండి ఎవ్వరు ఎప్పుడు తప్పించుకోలేరు అనమాట. అంటే ఒక్క దగ్గర 500 కోసం నువ్వు చలాన్ కోసం చూస్తున్నావు, కానీ తర్వాత ఎవరు పట్టుకోలేదని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, కానీ నీకు తెలియకుండానే ఇంకొక దగ్గర 5000 అనేటివి నీకు బ్లాక్ అవుతాయి అనమాట. ఓకే, అలా ఉంటుంది యూనివర్సల్ ప్లే గ్రేమ్. సో బట్ అలా కాకుండా ఈ స్పీడ్ 40 అన్న దగ్గర నేను 40 ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఒక ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి రూల్స్, అలా ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు అసలు వాళ్ళు ఎందుకు చలానా ఇస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఎందుకు ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉన్నారు అనేది తెలుసుకుంటే ఈజీగా రాయొచ్చు అనమాట. అందుకోసమని అలాంటిది ఒక మిస్టేక్ తీసుకొని మనకి రోండా బాన్ మనకి ఇచ్చింది అనమాట. ఎలా అంటే, be grateful for every mistake or the things you learn from it, and no matter what the mistake, there are always many good things that came out of it and altered your future for the better. It's true. ఏ మిస్టేక్ అయినా కానివ్వండి, మనల్ని ఇంకా షార్ప్ చేసేటందుకు, ఓకే, అటువంటి కఠినంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనల్ని షార్ప్ చేసేటందుకు మన లైఫ్ లోకి వస్తాయి. ఓకే, మనము ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, చిన్నప్పటి నుండి వింటున్నాము, ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎక్కువ అడ్జస్ట్ చేసుకోలేవు. స్పెషల్ గా ఇంట్లో పెద్ద కూతురు పెద్ద కొడుకు ఉన్నారనుకోండి, ద ప్యాటర్న్ ఫ్రమ్ దేర్ లర్న్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది ఒక లెవెల్ వరకు. బట్ అదే ఒక ప్యాటర్న్ గా అయింది అనుకోండి, తర్వాత లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎక్కువగా అతి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. దాని ద్వారా నీకు తెలుసు, నీకు ఇష్టమైంది ఇది తీసుకోవాలని తెలుసు, కానీ నువ్వు సపరేట్ చేసుకుంటున్నావు. ఎలా అంటే ప్యాటర్న్, పెద్దదాన్ని కదా ఏముందిలే పాపం, వేరే వాళ్ళు సంతోషపడితే నాకు సంతోషం చాలు అని. కానీ నీ ఆత్మ లోపల ఏముంటుందంటే, నాకు ఆ డ్రెస్ కావాలి, నాకు ఆ డ్రెస్ కావాలి అని ఉంటుందని. కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు, నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది, వీలైతే నాకు ఇవ్వండి, ఇలా చెప్పొచ్చు అనమాట.
నాకు ఇది చాలా ఇష్టం, నేను వేసుకుంటాను అని. కానీ మనది మన అజంప్షన్ ఎలా ఉంటుంది, పాపం వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, ఓకే ఇచ్చేద్దాం అలా అన్నమాట, ఓవర్ అడ్జస్ట్మెంట్. సో ఇదే ప్యాటర్న్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా రిపీట్ అవుతుంది అనమాట, ఓవర్ అడ్జస్ట్మెంట్. సో అది నీకు యూనివర్స్ చూపిస్తుంది, ఓకే ఓవర్ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, సపరేట్ చేసుకోకు. అందువల్లనే కదా సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఈ రోజులలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే మన ఆత్మ మన హార్ట్ ఒకటి చెప్తుంది, బట్ మనం ఏం చేస్తున్నాం దాన్ని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో తెలియక, లేకపోతే ఇది తప్పేమో ఇలా అడగడం అనేది తెలియక మనం సపరేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఏముందిలే అనుకుంటా, కానీ ఆత్మ అనేది ప్రెస్ చేస్తుంది అనమాట, హార్ట్ అనేది లేదు లేదు మళ్ళీ మళ్ళీ అడుగుతుంది అనమాట, కానీ మనం సపరేట్ చేసుకుంటాం. సో దాని ద్వారా చాలా హెల్త్ ఇష్యూస్ అంటే కాన్సిక్వెన్సెస్ అనేది స్టార్ట్ అవుతాయండి. అలాంటి వాటిని కూడా మనం ఈరోజు ఈ ప్యాటర్న్ తోని, అంటే ఈ రైటింగ్ ప్రాసెస్ తోని క్లియర్ చేసుకోవచ్చు. ఇది మాత్రం రైటింగే అన్నమాట. మనం రైటింగ్ చేయడం ద్వారా, నేను ఇదివరకు గ్రూప్ లో షేర్ చేశాను కదా, ఏవైతే రైటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇది మాత్రం మిగతావేమో కానీ ఇది మాత్రం రాయాలి అన్నమాట. సో రాయకపోతే ఏమవుతుందంటే మనకి అసలు ఎలా దాని నుండి బ్లెస్సింగ్స్ వెతకాలో తెలియదు అన్నమాట. ఫస్ట్ అసలు మనం లోపలికి వెళ్ళటానికి ఇష్టపడము. నార్మల్ గానే మనం కంఫర్ట్ జోన్ లో ఉంటాం కాబట్టి అస్సలు ఇష్టం ఉండదు. 1, 2 చెప్తాం. ఓరల్ గా చెప్పాలనుకోండి, ఏముందిలే ఇందులో మంచిగా ఉంది అని చూస్తాము. కానీ ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేస్తామో డీపర్ గా వెళ్తాం. మేబీ ఇది ఒక 10 మినిట్స్ తీసుకునేది హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. కానీ ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు కంప్లీట్ గా రిలీజ్ అవుతున్నారనమాట. ఆ ఓల్డ్ ఎక్కడైతే స్టక్ అయ్యారో అక్కడ నుండి మనం రిలీజ్ అవుతున్నాం. సో పోలీస్ వాళ్ళు పట్టుకున్నారనుకోండి, దాన్ని మనం ఎలా రాయాలని చెప్తున్నారు. ఎలా అంటే, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పోలీస్ ఫర్ వాంటింగ్ టు ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ హార్మింగ్ మై సెల్ఫ్, బికాస్ ఆఫ్టర్ ఆల్ దట్ వాజ్ ఆల్ దే వర్ ట్రైయింగ్ టు డూ. అంతే కదా, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్తున్నారు, మనకు చలాన్ వేశారు, ఆపారు అని అంటే అది వాళ్ళ కోసం కాదనమాట. మనల్ని మేబీ లైసెన్స్ లేదో, లేకపోతే హెల్మెట్ లేదనో సంథింగ్ ఉందన్నమాట. సో ఫస్ట్ అంగీకరించాల్సింది ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఏంటి, ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఆ రోజు మనలాగా చాలా మందిని చూస్తారు కదా, అందులో నుండి ఒకటి రాస్తున్నారు అనమాట. ఎందుకంటే పోలీసులు నన్ను ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద పోలీస్ అనమాట. ఇక్కడ ఏం చేశాను, నేను అంగీకరించాను వాళ్ళ డ్యూటీని, ఫస్ట్ నేను అంగీకరించాను అనమాట. తర్వాత ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పోలీస్ బికాస్ ఇఫ్ ఐఎమ్ హానెస్ట్ విత్ మై సెల్ఫ్, ఓకే. సో నాకు నేనే హానెస్ట్ గా ఉన్నాను అనుకో, పోలీసులు ఉన్నా లేకపోయినా, సీసీ కెమెరాలు ఉన్నా లేకపోయినా కూడా నేను కరెక్ట్ వేలో వెళ్తాను. అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే వెళ్తాను, అంతే తప్పించి ఎవరు లేరు కదా అని రోడ్ మధ్యలోనో లేకపోతే రైట్ సైడ్ టర్నింగ్ లోనో వెళ్ళాను కదా. సో పోలీస్ వాళ్ళు నన్ను నాకు గుర్తించి చెప్తున్నారనమాట, అలా అలా పట్టుకోవడం ద్వారా హానెస్ట్ గా నాకు నేను ఉండాలి, వేరే వాళ్ళకి అవసరం లేదు, అండ్ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. అంటే మనకు తెలియకుండా ఫోన్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాం, అలా ఎన్నో యాక్సిడెంట్ చూస్తాం కదా. మేబీ వాళ్ళు అప్పుడు బాగుండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళకు చాలా ఇష్యూస్ చూస్తాం, డెత్ అయినటువంటి వాళ్ళు కూడా. అంటే ఎదురుగా మన మిస్టేక్ వల్ల ఎదుటి వాళ్ళకి జరిగినటువంటి అట్లాంటి గిల్ట్ లైఫ్ టైం క్యారీ చేస్తారు, ఎందుకంటే ఒక లైఫ్ కదా. సో ఇప్పుడు అంగీకరిస్తున్నాను, నా మీద నేను హానెస్ట్ గా వర్క్ చేయాలి అండ్ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నందుకు థ్యాంక్ యూ పోలీసులకు. ఇక్కడ పోలీసులు కదా మీడియేటర్స్ అంటే అలా చెప్తున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పోలీస్ బికాస్ ఇట్ వాజ్ ఏ foolish to myself at risk speeding with a tire that needed to be replaced. ఓకే, ఇలా కూడా చెప్తున్నాడు అనమాట. అంటే నన్ను నేను పులిష్, ఇప్పుడు మేబీ మన టైర్లది ఇప్పుడు 40 అని అంటే ఆ రోడ్ అక్కడ అంత ఉంది అనమాట. మేబీ మన టైర్లకి స్పీడ్ అప్, లేకపోతే మేబీ ఇంకొక యాక్సిడెంట్, ఒక మలుపు ఉందనో, ఎడ్జెస్ ఉన్నాయనో, అలాంటి ప్లేస్ లా నిన్ను నీకు ప్రొటెక్ట్ చేసేటానికే కదా, నీ కారుకి నీకు బెటర్మెంట్ కే కదా. సో నన్ను నేను వెళ్తున్నానంటే నన్ను నేను సొంతంగా ఫుల్లీ చేసుకుంటున్నాను, వేరే వాళ్ళ కోసం కాదు. సో అందుకోసమనే థ్యాంక్ యూ, ఇలాంటి చేయకూడదని నాకు రిమైండ్ చేసినందుకు అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ పోలీస్ వేకప్ కాల్ అన్నమాట. ఏంటంటే ది డెఫెక్ట్ మీ అండ్ ఇట్ విల్ మేక్ మీ వాచ్ మై స్పీడ్. మేబీ మనం పరధ్యానంగా ఉండి పోలీసులు ఎక్కడైనా రెడ్ సిగ్నల్ అక్కడ ఆపుతున్నారు అనుకోండి, మనం ఆటోమేటిక్ ఏం చేస్తాము, స్పీడ్ ని చూసుకుంటాం అనమాట, కరెక్టే పోతున్నాము. అంటే ఒక 5 or 10 ఎక్కువైంది అనుకోండి, కొంచెం స్లో చేసుకుంటాం అనమాట. అంటే అది వేకప్ కాల్ అన్నమాట. మనకు దూరం నుండి పోలీస్ కనబడినా కూడా అన్ని చెక్ చేసుకుంటాం, దట్ ఈస్ ద వేకప్ కాల్. అందుకోసమని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు అనమాట. I'm grateful to the police because somehow I had a wild idea that I could speed without getting catch. Okay, అంటే మనం ఏమనుకుంటాము, వాళ్ళకి దొరకకుండా ఓకే వెళ్దాము అనే ఒక హ్యాపీలో ఉంటాం మనం, తప్పించుకున్నామని. కానీ
నా సెల్ఫ్ గా నేను మేబీ అంత స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఒక టర్న్ ఏదైనా రావచ్చు, ఇంకొకరికి హార్మ్ చేయొచ్చు, నాకు నేను కూడా హార్మ్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసమని ఇది కూడా ఒక వేకప్ కాల్ అనమాట పోలీసుల దగ్గర నుండి, నన్ను నేను హార్మ్ చేసుకోకూడదు. థ్యాంక్ యూ అనమాట. అంటే ఇప్పుడు చూసారు కదా ఇందులో నుండి ఎన్ని వెతుకుతున్నారు. అంటే మన స్పీడ్ గా వెళ్ళి పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు ఎందుకు పట్టుకున్నారు, ఒక 500 చేలాను, గవర్నమెంట్ ఇది తింటున్నారు, ఇలాంటివి కాకుండా నేను అందులో నుండి ఏం నేర్చుకున్నాను అనేది అనమాట. 10 థింగ్స్ అన్నమాట. ఈరోజు అలాంటి ఒక మిస్టేక్ తీసుకొని మనం ఏం చేయాలంటే 10 థింగ్స్ ని రాయాలి అన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, మనకు తెలియకుండానే మనం ఫాస్ట్ గా వెళ్తున్నాం, కానీ అవర్ ఓన్ ఫ్యామిలీని డేంజర్ లో నుండి ఆపుతున్నారు కదా పోలీసు. సో దానికి థ్యాంక్ యూ అనమాట. మనకు తెలియకపోవచ్చు, కానీ మన ఒక్క మిస్టేక్ వల్ల మన ఫ్యామిలీ అనేది ఎంత సఫర్ అవుతుంది. ఓకే, సో అందుకోసమనే థ్యాంక్ యూ ఫర్ దట్ గ్రేట్ఫుల్ పోలీస్ అన్నమాట. ఫర్ ద వర్క్ దే ట్రైంగ్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఫర్ ఎవ్రీ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఆన్ ద రోడ్. అంతే కదా, పోలీసులు అందరూ ఇంత అలర్ట్ గా ఉంటున్నారంటే మనకి మనం ఒక్కరమే ముఖ్యం, కానీ పోలీస్ వాళ్ళకి రోడ్ సేఫ్టీ, అలాగే ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఫ్యామిలీ వాళ్ళ డ్యూటీ అనమాట. థ్యాంక్ యూ పోలీస్. అండ్ వాళ్ళు థ్యాంక్ యూ పోలీస్ ఇంకొకటి చెప్తున్నారు, ఎందుకంటే మనం ఒక్కటి చూస్తాం కానీ వాళ్ళు డేలా ఎన్నో చూస్తుంటారు కదా, హార్ట్ బ్రేకింగ్ ఇష్యూస్. సో అందుకోసమనే వాళ్ళు ఇంకా కొంచెం ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అండ్ వాళ్ళని నేను హోమ్ కి సేఫ్ గా రీచ్ అయ్యాను, అండ్ నా ఫ్యామిలీతో మళ్ళీ నేను కలిసాను, థ్యాంక్ యూ. ఇలా అన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కటి ఉంది కదా కాన్సిక్వెన్సెస్, ఇంకా బోల్డ్ అని చలాన్ తర్వాత ఒక మనీ ఇక్కడ అయింది, నెగటివ్ ఇంప్రెషన్ మనకి స్టార్ట్ అయింది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను, ఎనర్జీ మొత్తం క్యారీ చేసుకొని వెళ్ళాను. తర్వాత ఆఫీస్ లో ఏదో సంథింగ్ ఒక్క విషయం దగ్గర సాల్వ్ చేయలేకపోయాను, బట్ ఆ ఎనర్జీ అనేది బాస్ దగ్గర ఒకటి రిఫ్లెక్ట్ అయింది. ఆ రోజు బాస్ తోని రూడ్ గా మాట్లాడాను, లేకపోతే ఆఫీస్ కొలీగ్స్ తో రూడ్ గా మాట్లాడాను. అక్కడ ఆల్రెడీ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఆ ఎనర్జీతో తర్వాత మళ్ళీ ఇక్కడ నేను క్లియర్ చేసుకోలేదు, తర్వాత ఫ్యామిలీ మీద. అంటే ఒక్క కాన్సిక్వెన్సెస్ కి ఎనర్జీ అనేది అలా 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 స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది అనమాట, వితౌట్ నోయింగ్, అంటే మనకు తెలియకుండా. సో అవన్నీ కూడా నాకు ఆపినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. సో మనకి ఎవరికైతే ఒకటి నేను ఒక మిస్టేక్ చేశాను, దాని నుండి బ్లెస్సింగ్స్, దాని నుండి బయటకు రావాలనుకుంటున్నాను, అలాంటిది ఒక్కటే చూజ్ చేసుకోండి, దానికి 10 బ్లెస్సింగ్స్ రాయండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అన్నాను కదా, ఆ రోజు ఒకటి చూజ్ చేసుకోవాల్సింది ఉండే, నేను ఆ రోజు చూజ్ చేసుకోలేదు. లేకపోతే ఒక కోర్స్ అనుకోండి, ఆ రోజు నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, బట్ అందరు చెప్పారు బాగా హార్డ్ వర్క్ చేయాలనేది. తర్వాత నాకు ఎప్పుడు లైఫ్ లో అనిపించేది, నేను ఆ రోజు ఎంసెట్ ట్రైనింగ్ తీసుకుంటే బాగుండు, డాక్టర్కి వెళ్ళేదాన్ని. ఒకవేళ నేను క్యారీ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ రెడీ, నాకు ఏ డిగ్రీ అయినా ఉండనివ్వండి, నా కెరియర్ లో ఎక్కడా బాగుండదు అనమాట. ఏదో ఒకటి అప్స్ అండ్ డౌన్స్, శాలరీలోనే ఎక్కడో ఒక దగ్గర వస్తుంటాయి అనమాట. బట్ అది నాకు ఉందనుకోండి, నేను ఇప్పుడు గుర్తిస్తున్నాను, లేదు లేదు ఇది డివైన్ ప్లాన్ లో ఒక భాగమే. సో నేను నమ్ముతున్నాను. ఆ రోజు నాకున్నటువంటి మెచ్యూరిటీకి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను, ఆ రోజు నాకున్నటువంటి అండర్స్టాండింగ్ కి. సో ఈ రోజు అండర్స్టాండింగ్ వేరు, బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, అంటే ఆ కోర్సు ద్వారా, ఇప్పుడు కొత్తగా చేసినటువంటి కోర్సు ద్వారా, జాబ్ ద్వారా మేబీ నేను ఎన్ని నేర్చుకున్నాను అనేటువంటి బ్లెస్సింగ్స్ 10 రాయడం అనమాట. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జామ్. అలా మనకి ఏదైతే ఉందో ఒక్క మిస్టేక్ నీ చేయకుండా ఉంటే బాగుండు అనేది మీకు ఏదైతే అనిపించిందో, అలాంటి ఒక సన్నివేశను, ఒక పర్సన్, ఒక సిచ్యువేషన్ అలాంటివి తీసుకుని దానికి 10 బ్లెస్సింగ్స్ రాయండి అనమాట. సో ఫస్ట్ థింగ్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే, 10 బ్లెస్సింగ్స్ ఎవ్రీడే రాయాల్సిందే. తర్వాత థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో చూస్ వన్ మిస్టేక్ యూ మేడ్ ఇన్ యువర్ లైఫ్, అంటే మీకు ఎక్కువగా బాధ పెడుతున్నటువంటి ఒక మిస్టేక్ అన్నమాట, ఆ మిస్టేక్. ఓకే, సో ఫైండ్ ఏ టోటల్ ఆఫ్ 10 బ్లెస్సింగ్స్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మేకింగ్ దట్ మిస్టేక్ అనమాట. అందులో నుండి ఒక 10 మిస్టేక్స్, 10 బ్లెస్సింగ్స్ అనేటివి రాయండి. దాని ద్వారా నేను ఏం నేర్చుకున్నాను, మేబీ మీకు తెలియకుండా ఇంకా కొన్ని అనుభవించి ఉండొచ్చు, ఆ జాబ్ ద్వారా మీరు కొత్త కొత్త ఫ్రెండ్స్ కలిగి ఉండొచ్చు, చాలా ఉంటాయి అనమాట అందులో హిడెన్ బ్లెస్సింగ్స్. సో అలాంటివి రాయాలి, ఎందుకంటే మనము మిస్టేక్ జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, దానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ని, వారి నుండి మనం కంప్లీట్ గా రిలీవ్ కావాలి అనమాట. అంటే హిడెన్ గా జెమ్స్ మన లైఫ్ లో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, మనం ఇంకా దానికోసమే చూస్తున్నాం, ఇంకా దానికోసం. కానీ అలాంటి బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ మన లైఫ్ లోకి వచ్చాయి, అవి చూడాలి అంటే దీన్ని రిలీజ్ చేయాలి అనమాట.
సో అలా ఇది రాసేటువంటి యాక్టివిటీ కష్టంగా అనిపించినా కూడా రాయండి. అండ్ జస్ట్ బిఫోర్ యూ గో టు స్లీప్ టునైట్ ఓకే మ్యాజిక్ ర్యాప్ ప్రాక్టీస్ ఆ రోజు జరిగినటువంటి మంచి విషయాలన్నిటికీ థ్యాంక్ యూ. అంటే వీఆర్ ఎండింగ్ ద ఒక మ్యాజికల్ డేని ఎండ్ చేశాము. ఒకవేళ ఈ ప్రాక్టీస్ ఎవరైతే యూట్యూబ్ నుంచి చూస్తున్నారో ఎవరికైతే రాయడం రాదో ఓకే రాయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని మనసులో ఆలోచించుకోండి అనమాట, కౌంట్ చేసుకోండి ఒక చిన్న ఫస్ట్ ఓకే ఆ మిస్టేక్ ఏం జరిగింది. సో ఫస్ట్ టేకింగ్ ద రెస్ట్, నేను ఈ మిస్టేక్ ని మిస్టేక్ లాగానే అంగీకరిస్తున్నాను, దీనికి నేను ఎవరిని బ్లేమ్ ఇంకొకరి కారణం అనేది చేయట్లేదు. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ ఫర్ దట్ మిస్టేక్, అది జరిగినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ ఒక్కటి పెట్టండి ఒక రాయి. తర్వాత సెకండ్ అంటే మీ మనసులో స్టెప్ బై స్టెప్ కళ్ళు మూసుకొని దాని నుండి నేను ఏం నేర్చుకున్నాను అనేది స్టెప్ బై స్టెప్ అలా 10 అనేటివి ఖచ్చితంగా రాయండి. ఎవరికైనా బాగా హార్డ్ ఉంది అనుకోండి 6 రాసి ఆపేశారనుకోండి విల్ టేక్ టైం, మళ్ళీ ఇంకొక 4 రాసి ఫినిష్ చేయండి అన్నమాట. ఎందుకంటే రిలీజ్ చేయడం అనేది కష్టమైన ప్రాసెస్, కానీ రిలీజ్ చేయడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ హార్ట్ లో ఆ లైట్నెస్ ఉంటుంది చూడండి. సో మీకు తెలియకుండా ఇక్కడ మీరు రిలీజ్ చేస్తే మీకు తెలియకుండా ఇంకొక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీ లైఫ్ లోకి రావచ్చు, ఇంకొక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ రావచ్చు, ఇంకొక అద్భుతమైన వ్యక్తులు మన లైఫ్ లోకి ఎంటర్ కావచ్చు, అద్భుతమైన నేచర్ ని చూసే అవకాశం రావచ్చు. అంటే అలా మన ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది అన్నమాట, మ్యాజికల్ గా షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఈరోజు ప్రాక్టీస్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఎందుకంటే మీరు నాకు ఇది ఉంది అని ఏదైనా చెప్తే దాని నుండి ఎలా రాయొచ్చు అనేది ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ నేను చెప్తాను. ఎనీ క్వశ్చన్స్? ఈ రోజు తక్కువ మంది జాయిన్ అయ్యారు రైట్? ఎస్ మ్యామ్ ఇప్పుడు ఒక ఇష్యూస్ లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూలో మల్టిపుల్ థింగ్స్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కోపంలో చాలా అనేస్తాం టెంపర్ లో. సో ఆ టెంపర్ లో అన్న మాటలకి మళ్ళీ ఇంకో ఇష్యూ రేజ్ అవుతుంది, నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు. సో ఇదేమైతుందంటే అసలు మ్యాటర్ వదిలేస్తాము, వీటిని పట్టుకుంటాం, రూట్ వదిలేసి మిగతావన్నీ పట్టుకుంటాం. సో ఇదేంటంటే మనసులో టూ హార్ట్ వెళ్ళిపోతాయి బోత్ ద సైడ్స్, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వెళ్తాయి వీళ్ళకి వెళ్తాయి. బట్ తర్వాత రియలైజ్ అయిన తర్వాత కూడా వెన్ అదే ప్యాటర్న్ మళ్ళీ నెక్స్ట్ టైం మీరు అన్నట్టుగా రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు కూడా ఏదంటే వడ్డీకి చక్రవడ్డీ వేసినట్టు మళ్ళీ ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ అప్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం రాసేటప్పుడు ఒక సిచ్యువేషన్ ని, సో యు ఆస్క్ అబౌట్ పాజిటివ్ థింగ్స్ అబౌట్ వన్ థింగ్, బట్ నెగిటివ్ ఎక్కువ వస్తాయి. సో అలాంటప్పుడు ఎలా కాంపెన్సేట్ చేయాలి అంటే ఇక్కడ రూట్ వదిలేస్తున్నాము, మనం మాటలు ఎక్కువ ఏవైతే అన్నామో అవే మనకి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో వాటిలో నుంచి పాజిటివ్ ఎలా రాయాలి? గుడ్ క్వశ్చన్. సో పాజిటివ్ ఎలా రాయాలంటే ఫస్ట్ కామ్ గా కూర్చోవాలన్నమాట. ఫస్ట్ కామ్నెస్ అంటే వంట చేస్తును లేకపోతే ఇంకొకటి చేస్తును మనం సహజంగా ఆలోచిస్తాం. ఇప్పుడు ఒకటి జరిగింది అనుకోండి పదే పదే రిపీట్ అవుతుంటుంది. ఎలా అంటే టేప్ రికార్డులో సాంగ్స్ ఎలా వస్తాయో అలా బ్రెయిన్ లో చెవులలో ఇలా ఎందుకన్నారు ఫీలింగ్ అనేది అది కంప్లీట్ గా రింగ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే కామ్ గా కూర్చొని ఫస్ట్ మన బ్రెయిన్ సిస్టమ్ ని కామ్ చేయాలి అన్నమాట. ఎందుకంటే అది కామ్ ఉంటే కానీ యాక్చువల్ గా ఎక్కడ ఉంది ప్యాటర్న్ అనేది కనిపెట్టలేదు అనమాట. సో కామ్ గా కూర్చున్న తర్వాత ఫస్ట్ నాకు ఇప్పుడు పదే పదే ఒక పేరెంట్స్ గురించి ఒక తక్కువ రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పేరెంట్స్ గురించి పదే పదే ఎవరైనా తక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి. ఓకే, సో లేకపోతే వంటల గురించో ఇంకొకటి దేని గురించో పదే పదే వాళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకోండి. ఒక కోడళ్ళ అయితే తీసుకుంటాను ఎగ్జాంపుల్, అంటే కంపారిజన్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ ని పట్టుకుంటున్నారు, పేరెంట్స్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, వాల్యూ ఇవ్వడం లేదనుకోండి, పదే పదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా పెయిన్ఫుల్. ఓకే, ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లస్ ఎమోషన్స్ రెండింటిని హర్ట్ చేస్తుంది. రైట్, ఇక్కడ మనం రియాలిటీ చెక్ చేసుకోవాలి అనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే డీప్ ట్రూత్ ఉంటుంది చూడండి, సెల్ఫ్ చెక్ అనేది ఒకటి చేసుకోవాలి అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది వాళ్ళ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది నాకు ఒక లెసన్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. పదే పదే నాకు ఎందుకు ఇలా వస్తుంది అంటే ఇది ఓన్లీ వాళ్ళ ప్రాబ్లమే కాదు, నాది కూడా ఉంది అనేది అంగీకరించాలి.
కంప్లీట్ గా నేనే చేస్తున్నానని కాదు, ఓన్లీ వాళ్ళ ప్రాబ్లం కాదు అనేది. తర్వాత ప్యాటర్న్ ఇన్సైట్ చేయాలి అన్నమాట. ఎందుకంటే మేబీ మన చైల్డ్‌హుడ్ లేకపోతే మనం పెరిగినటువంటి వాతావరణము, ఇవన్నీ కూడా మనకు ఒక ప్యాటర్న్. ఎందుకంటే ఏడుస్తున్నాం అనుకోండి, ఒక పిల్లలకి అలగడం నేర్పిస్తాం చూడండి. అలిగినప్పుడు ఒకటి ఇచ్చాం కదా! సో, ప్యాటర్న్ తయారవుతుంది. ఏం ప్యాటర్న్ అంటే నేను ఇలా కాళ్ళు కొట్టుకుంటూ అనడం ద్వారా ఏమవుతుందంటే నేను ఏది అడిగినా ఇస్తారు. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్రెయిన్‌లో ఒక మెమరీ లాగా రిజిస్టర్ అవుతుందన్నమాట. ఏంటి? ప్రతి ఒక్కదానికి అలిగి సాధించడము అన్నమాట. అది అలాగే పెరిగి అలా అయిందనుకోండి. సో, తర్వాత ఇంకొక లైఫ్‌లో మనం వెళ్ళాము. లేకపోతే మన లైఫ్‌లోకి ఇంకొకరికి వచ్చారు. అప్పుడు ఆ ప్యాటర్న్ అనేది మనకు తెలుసు. ఇలా అడగకూడదు ఇక్కడ, ఇలా ఉండకూడదని. కానీ ప్యాటర్న్ ట్రిగ్గర్ అయింది కదా! ఏంటంటే పాంపరింగ్ కావాలనిపిస్తుందన్నమాట ఇప్పుడు. సో, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందనుకోండి. ఇప్పుడు ప్యాటర్న్ ఇన్సైట్ ఏం చేసుకోవాలంటే, మనం ఎక్కువగా అడ్జస్ట్ అవ్వడం. ఇప్పుడు నేను చేసింది చూడండి, డిస్‌రెస్పెక్ట్ పేరెంట్స్‌ని. మన హ్మ్. ఫీలింగ్స్‌ని చెప్పకపోవడం అన్నమాట. అంటే నీకేం కావాలి అసలు అనేది ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం అన్నమాట. ఓకే. లేకపోతే ఏమో వాళ్ళు హర్ట్ అవుతారేమో అని సైలెంట్‌గా నువ్వు మోస్తున్నావన్నమాట. ఇంకొకరు హర్ట్ అవుతారేమో అనేది. అప్పుడు యూనివర్స్ నీకేం చేస్తుందంటే సేమ్ సిట్యుయేషన్ రిపీట్ చేస్తుందన్నమాట. ఏంటి? నువ్వు లెసన్ ఏం నేర్చుకోవాలంటే సెల్ఫ్ వర్త్ ఫస్ట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. అంటే నీకేది ఇష్టమో దాన్ని మనం ఏమనుకుంటాం మనకి ఇష్టమని చెప్పడం. ఇప్పుడు కర్రీ అందరూ అదే తింటున్నారు. మేబీ అందులో సాల్ట్ నీకు అలవాటు లేకపోవచ్చు యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా. హెల్తీ వే అనేది తెలుసు. వాళ్ళకి తెలియకపోవచ్చు. సో, నువ్వేం చేస్తున్నావు అత్తవారి ఇంట్లో ఇలాగే ఉండాలనేది ఒకటే అడ్జస్ట్ అయిపోతా ఉన్నావన్నమాట. బట్ ట్రూత్ నీకు తెలుసు. సో, యూ కెన్ క్రియేట్ సెల్ఫ్ వర్త్. అంటే ఇది ఆరోగ్యానికి ఇలా ఉంటే మంచిగుండదు. లేకపోతే మీరు ఇలా తినండి. బట్ నాకు ఇలా ఉంటే బావుంటుంది అనేది నువ్వు ఎప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేస్తావో అప్పుడు నువ్వు హ్మ్. రిలీజ్ అయినట్టే అన్నమాట. అలా చేయకుండా అత్తవారింట్లో అడ్జస్టే చేసుకొని ఉండాలి. కానీ నీ న్యూట్రిషన్ నాలెడ్జ్, నీ బాడీకి ఇష్టం లేనిది పదే పదే నువ్వు హర్ట్ అవుతూనే ఉంటావు. ఇప్పుడు తిన్న ప్రతిసారి హర్ట్ అవుతావు. దాని ద్వారా ఏమవుతుంది వీళ్ళ వంటలు బాగుండవు. తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా స్టార్ట్ అవుతాయన్నమాట. వాళ్ళకి తెలియదు. కానీ నీకు తెలుస్తుంటది. ఏంటి? వీళ్ళ వంటలు బాగుండవు. ఓకే. సో, ఇక్కడ ఉండకూడదు. దానికి సంబంధించినటువంటి 100 కాన్సిక్వెన్సెస్ క్రియేట్ అవుతాయన్నమాట. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు పేరెంట్స్‌ని అంటున్నారనుకోండి. అలాగే బౌండరీస్. నువ్వు ఎక్స్‌ప్రెస్ చేస్తలేవు. ఇలా కాదు, ఇలా చెప్పండి అని. చెప్పడం ఫస్ట్ మన పని. ఒకవేళ వాళ్ళు పదే పదే చేస్తున్నారనుకోండి. ఫస్ట్ చెప్పి రిలీజ్ చేయాలి అన్నమాట. అంటే నన్ను కూడా గౌరవించడం నేను నేర్చుకోవాలి ఫస్ట్. వేరే వాళ్ళు కాదు. నాకేం కావాలో నేను క్లియర్‌గా ఉండాలి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇలా అడుగుతామన్నమాట. నేను హ్మ్. ఎక్కడ నా వాల్యూ ఇవ్వట్లేదు. నాకు నేను ఎక్కడ వాల్యూ ఇవ్వట్లేదు. ఫస్ట్ అదే పెద్ద ఎనర్జీ షిఫ్ట్ అన్నమాట. ఓకే. నేను ఎక్కడ సైలెంట్‌గా సఫర్ అవుతున్నాను. చాలా మంది సైలెంట్‌గా సఫర్ అవుతారు. దాని ద్వారా 100 కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అంటే ఫస్ట్‌లోనే చెప్పామనుకోండి అలా ఉండయి. కానీ కాన్సిక్వెన్సెస్ మనం చెప్పకపోవడం ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటాం. బట్ మనకు తెలియకుండా వాళ్ళన్నారు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అవుతుంది. సో, మనం ఇంకొక దగ్గర ఇంట్లో మాట్లాడే దగ్గర ఈ కోపం అనేది అక్కడికి తీసుకెళ్తామనమాట. ఈ సఫరింగ్. సో, అక్కడ రిలేషన్‌షిప్‌లో ఏదో ఒకటొస్తుంది. ఇంకొకటి పిల్లల మీద చూపిస్తాము. అంటే మన వాయిస్ మనం బ్లెస్సింగ్స్ ఎలా చేసుకోవాలంటే, నీ వాయిస్ నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయకపోవడము, ఓవర్ అడ్జస్ట్ అవ్వడం అనమాట. బ్లెస్సింగ్స్ ఏం క్లియర్ కమ్యూనికేషన్ నేర్చుకోవడము. నీ వాల్యూ నువ్వు గుర్తించడం. దాని ద్వారా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతున్నావనమాట. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. కానీ ఒక పిల్లర్ లాగా ఉంటావనమాట. క్లియర్ కమ్యూనికేషన్. అండ్ నీ వాల్యూ నీకేం కావాలో నువ్వు క్లియర్ చేసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది తెలుసా? నీకు అనవసరమైనటువంటి విషయాలకి ఫ్రస్ట్రేషన్ రాదు, కోపం రాదు. అలాగే నీ వాల్యూ నువ్వెప్పుడు క్రియేట్ చేసుకుంటావో, నీ పనిలో నీకు క్లారిటీ వస్తుంది. అంటే నువ్వు చూజ్ చేసుకున్న ప్రతి ఈవెన్ దో డ్రెస్ వేసుకునే విషయంలో గూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంకొకళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం. అలా కాదు. నీకు క్లారిటీ ఉంటుందనమాట. ఇది నాకు ఈ ఈవెంట్‌కి ఇది బావుంది. అంత క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఓవర్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేవాళ్ళు ఎలా ఉంటారు పాపం వీళ్ళకి ఇష్టం కాదు వీళ్ళేమనుకుంటారో అని. నీకు తెలుసు బౌండరీస్ ఇప్పుడు ఒక పూజకి వెళ్తున్నామనుకోండి. పూజకి వెళ్ళేటప్పుడు పార్టీ డ్రెస్ వేసుకోం కదా! ఆ బౌండరీస్ అనేది నీకు తెలియాలి. ఓకే. పూజకి పూజే. కానీ అందులో నువ్వు అద్భుతంగా చూజ్ చేసుకుంటావన్నమాట. ఆ ఎనర్జీ నీకు ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ యూ. అంటే నిన్ను అప్రిషియేట్ చేస్తారు. వావ్! నీ డ్రెసింగ్ సెన్స్ ఎంత బావుంది. అలా అన్నమాట. అంటే నీ వాల్యూని ఫస్ట్ నువ్వు గుర్తించి నిన్ను నువ్వు సాటిస్ఫాక్షన్ చేసుకో. కానీ ఇందులో కూడా ఇప్పుడు ఓవర్ ప్యాంపరింగ్ ఉంది చూడండి చైల్డ్‌ది. అలాంటి ప్యాటర్న్ ఉందనుకోండి. సో, అలాంటి ప్యాటర్న్‌ని కూడా గుర్తుపెట్టుకోవాలనమాట. అంటే ఓవర్ ప్యాంపరింగ్ అనేది మంచిది కాదు అనేది ప్యాటర్న్.
ప్యాటర్న్ కూడా గుర్తుపెట్టుకోవాలి అలా అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి మేబీ ఇక్కడ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్. సి అంటే డిస్రెస్పెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఓకే వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఆ అంటే రెస్పాండ్ ఇవ్వకండి అన్నమాట. ఎలా అంటే మీ పేరెంట్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ డిస్రెస్పెక్ట్ చేస్తే అది సైలెన్స్ కాదు, డిగ్నిటీతో పాటు రెస్పాండ్ కాకూడదు అన్నమాట, డిగ్నిటీతో పాటు. ఏం చేస్తామంటే చాలా వరకు ఇట్ షుడ్ నాట్ బి బిగ్గర్, పెద్దది అవ్వకూడదు అని మనం సప్రెస్ చేసుకుంటాం. సరేలే ఈ రోజు కాకపోయినా రేపైనా వీళ్ళకి అర్థం అవుతుంది, అరల్స్ ఇట్ ఈస్ అ కర్మ అని ఇలా కొన్నిటికి సర్దు చెప్పుకుంటాం మనకు మనం. బట్ థింగ్ ఏంటంటే మనిషికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటది, అది కట్టలు తెంచుకొని వచ్చిన తర్వాత ఇంకా బిగ్గర్ గా అవుతుంది, సొల్యూషన్ ఉండదు, ప్రాబ్లం పెద్దదిగా అవుతుంది. థింగ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఫస్ట్. క్లియర్ కమ్యూనికేషన్ మేడం, నాకైతే క్లియర్ కమ్యూనికేషన్ అంటే నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉండాలని అడగడం, ఇట్ ఈస్ ఎ మెయిన్ రైట్. అది ఎవరి రిలేషన్, ఈవెన్ పిల్లలతోనే, హస్బెండ్ తోనైనా, ఇన్లాస్ తోనైనా, పేరెంట్స్ తోనైనా ఇది ఉంచుకోవాలి. అంటే మీ లెసన్స్ అన్ని విన్నాక బౌండరీస్ అన్నవి ఇప్పటి వరకు ఎవరికి, నాకైతే నేను అంటే పీపుల్ ప్లీజింగే. ఓకేలే వాళ్ళు బాధపడతారేమో, ఓకేలే ఈ 2 days కదా, ఓకేలే ఇప్పుడు మనతో ఉంటున్నారు కదా, ఓకేలే 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 పర్లేదు, ఈ ఈ ఈ రోజుకి మనం ఇలా ఉండిపోదాము, సరే ఈ కొన్ని మంత్స్ ఇలా అయితే నెక్స్ట్ బాగుంటది కదా, ఈ హోప్ వీటిని పెట్టుకొని సప్రెస్ చేసుకుంటూనే వస్తాం. బట్ ద ఫైనల్ థింగ్ ఈస్ మళ్ళీ ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతూనే ఉంటుంటుంది. థింగ్ ఈస్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ పుట్ ద బౌండరీస్ విత్ క్లియర్ కమ్యూనికేషన్. అంటే మీకు మీరు వాల్యూ యాక్సెప్ట్ చేయకపోతే ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. అఫర్మేషన్ కూడా చెప్పచ్చు, నేను ఈ గౌరవానికి అర్హురాలిని, నా ప్రజెన్స్ కి వాల్యూ ఉంది, నా ప్రజెన్స్ కి నాకు వాల్యూ ఉంది, నేను ఎక్కడైతే అక్కడ ఉంటాను, అండ్ ఈ గౌరవానికి నేను అర్హురాలిని. ఎందుకంటే ఇన్నర్ చైల్డ్ లో నేను లేకపోయినా ఏం కాదు, నేను ఉన్నా ఏం కాదు, నేను ఒక పని మాత్రమే చేయాలి, ఇలాంటివి మనకి ఇన్నర్ చైల్డ్ నుండి ప్యాటర్న్ స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకోసమనే ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది, ఓవర్ అడ్జస్ట్మెంట్, ఎక్స్ప్రెస్ చేయకపోవడం, ఇలా అనమాట. ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదు, క్లియర్ కమ్యూనికేషన్, ఎగ్జాక్ట్ కమ్యూనికేషన్ అనమాట. అంటే అది పనిష్మెంట్ లాగా కాకుండా ఒక లెసన్, అంటే ఇన్నర్ పవర్ ని మనకు యాక్టివేట్ చేసేది అనమాట. మేబీ సొసైటీలో మనం ఉండాలి అంటే మనం చేంజ్ అనేది, అంటే మనల్ని మనం చేంజ్ చేసుకున్నప్పుడు వాల్యూ అనేది అదే క్రియేట్ అవుతుంది. మ్యామ్ నిన్న మీరు మ్యాజికల్ క్యూస్ అడిగారు కదా, మార్నింగ్ ఏదైతే 11 అన్నారో, నిన్న వాచ్ చూడలేదు కానీ సిద్ధు వెళ్ళేటప్పుడు వాలెట్ లో మనీ ఎప్పుడు చూస్తాను ఉందా లేదా అని, తను పెట్టుకోవడం ఎప్పుడున్నో నేను చూస్తాను అన్నమాట వాలెట్ లో మనీ ఉందా లేదా అని. అయితే పెట్టుకున్నారు కానీ చేంజ్ లేదని చూసాను. సరే చేంజ్ లేదు అని అంటే సరే లోపల నుంచి తీసిరా అన్నప్పుడు ఫస్ట్ నోట్ నేను తీసినప్పుడు 111 అన్నమాట. అంటే నాకు తెలియదు, బట్ థింగ్ ఏంటంటే నేను నవ్వుకున్నా, ఈరోజు 111 చూడకపోయినా మళ్ళీ 111 నాకు ఇక్కడ కనిపించింది 3 o'clock అనుకుంది. అయిపోయింది. నెక్స్ట్ మేము స్కూల్ ధనుష్ దర్శన్ బుక్స్ తీసుకోవడానికి అని చెప్పేసి బయలుదేరుతున్నాం. నేను వాచ్ తీసేసరికి ఫోన్ లో 12 అయిపోయింది. ఇంకా బుక్స్ తీసుకోవడానికి, నేను టెక్స్ట్ బుక్స్ తీసుకోవడానికి స్కూల్ కి వెళ్ళాం. స్కూల్ కు దగ్గర చిలకల మాట. నేను అడుగుతున్నా తిన్ని, అవి చిలకలా ఇంకోట, ఏదో ఒకటిలే నీకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తావు చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అంటే ఆ క్యూస్ ఏంటో నాకు తెలియదు. బట్ ద థింగ్ ఏంటంటే నేను వెళ్ళే ప్రతి దగ్గర అయిపోయింది. మళ్ళీ షాపింగ్ కి వెళ్ళా, అక్కడ 1818 ఈ క్యూస్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ థింగ్ ఇస్ వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ బట్ థ్యాంక్ యూ యూనివర్స్ యు ఆర్ విత్ మీ అని ఒక వర్డ్ చెప్పారు మహా. మీరు డివైన్ ప్రెజెన్స్ అంటే మీరు ఒక కొత్త స్టార్ట్ చేస్తున్నారు, సో అందులో మీకు డివైన్ ప్రెజెన్స్ ఉంది, హ్యాపీగా ముందుకు వెళ్ళండి అనేది ఆ ప్రెజెన్స్ చూపిస్తుంది. అంటే మేబీ మీకు భయం ఉండొచ్చు, ఐ డోంట్ నో ఎలా ఉంటుంది ఏంటి అనేది, అందుకోసమనే డివైన్ గ్రేస్ ప్రెజెన్స్ ఉంది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే నాకు అర్థం కాలేదు అవి ఏంటన్నది, నాకు అర్థం కాలేదు. బట్ ఐ అబ్జర్వ్డ్, అంటే నేను చూసినవి క్యూస్ కదా, ఈ రోజు ఏం కనిపిస్తాయి అని నేను చూసాను అనమాట. చూసినప్పుడు నాకు కనిపించినవి అవి. ఎగ్జాక్ట్ ఇదే అనమాట. మేబీ మీకు కొంచెం వర్క్ చేస్తున్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉండి ఉంటది, ఎలా అనేది నిన్నటి ప్యాటర్న్ చెప్తున్నా. అందువల్లే మీకు డివైన్ ఏం చూపించింది అంటే లేదు ప్రెజెన్స్ లోనే ఉండు,
ఓకే, డివైన్ గ్రేస్. ఓకే, అది క్లియర్, మీరు వెళ్ళేటువంటి దారి చాలా క్లియర్ గా ఉంది అనేది మీకు చూపెడుతుంది అన్నమాట. బాధపడకు అని. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తాను. ఓకే, అంటే యాజ్ ఏ హెల్త్ కోచ్ గా చాలా చూస్తుంది కాబట్టి అందులో ఒక ఉమెన్ వచ్చారనమాట. ఓకే, సో తను ఏం చేశారంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళు అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు అనమాట. సో వద్దనుకుని ఏం చేశారంటే వాళ్ళు అబార్షన్ అనేది చేయించుకున్నారనమాట. అంటే ఆ టైంలో ఆ పరిస్థితుల వల్ల. కానీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత గిల్ట్ అనేది ఉంది అప్పుడు కూడా, ఇది తప్పు అనేది ఉంది. కాకపోతే తర్వాత ఏమైందంటే రిగ్రెట్ గా మారింది అనమాట. అంటే నేను ఎందుకు అలా చేశాను. ఇప్పుడు మనం భక్తి దాంట్లో ఉన్నాం అనుకోండి, అంటే ఆ ఫీలింగ్ అనేది చాలా హెవీగా అయిపోయింది అనమాట. తప్పు చేశానేమో అనేది. సో దాని ద్వారా కాన్సిక్వెన్సెస్ ఏం స్టార్ట్ అయినాయి అంటే తర్వాత మళ్ళీ కూడా పీసీఓఎస్. ఓకే, తప్పు చేశాను అనే దాని ద్వారా తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎప్పుడైతే హిస్టరీ చాలా డీప్ గా వెళ్ళామో చాలా రోజుల తర్వాత అప్పుడు షేర్ చేశారనమాట. ఓకే, సో అప్పుడు నేను ఇదే యాక్టివిటీ చేపించాను అనమాట. ఏంటంటే చూడండి, అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫియర్ ఉండొచ్చు లైఫ్ గురించి. అంటే మేము ఇంకా సెటిల్ కాలేదు అనేటువంటి ఫియర్ ఉండొచ్చు. ఓకే, సపోర్ట్ లేకపోవచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ ఎవరి దగ్గర లేకపోవచ్చు. సో దాని ద్వారా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారని. ఫస్ట్ ఓకే, అది మిస్టేక్ జరిగింది, మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారా, సో అది మిస్టేక్. ఓకే, అంటే ఇక్కడ మీకు ప్యాటర్న్ ఈ రోజు ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా రాయాలనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. సో యాక్సెప్ట్ చేయాలంటే ఆ రోజులలో ఉన్నటువంటి ఫియర్ కావచ్చు, మనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదనుకోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోవచ్చు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ డెసిషన్ మీరు తీసుకున్నారు. ఓకే, ఇది అనమాట. బట్ లాటర్ ఫీలింగ్ ఏమైందంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక 2 years 1 year తర్వాత అప్పటి గిల్ట్ ఉంది, కానీ రిగ్రెట్ గా స్టార్ట్ అయింది అనమాట. నేను ఎందుకు అలా చేశాను అనేది స్టార్ట్ అయ్యి హెవీగా దాని ద్వారా వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫెమినిజం ని సపరేట్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. అందుకోసమనే తెలియకుండానే పీసీఓఎస్, ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఇంపార్టెంట్ ట్రూత్ అని అంటే, అమ్మాయి ఇప్పుడు కంప్లీట్ గా రిలీజ్ అయిపోయింది. ఏంటంటే మీరు ఎవరైతే మనం తీసుకున్నారో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు బెస్ట్ అండర్స్టాండింగ్ తోనే తీసుకున్నారనమాట. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటూ ఆ రోజుకు ఆ మూమెంట్ కు బెస్ట్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే చాలా విధాలుగా ఆలోచించి అటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మీకున్నటువంటి సపోర్ట్, అవేర్నెస్, సిచ్యువేషన్ వాటి ఆధారంగానే కదా మీరు చూజ్ చేసుకున్నారు. చాయిసెస్ ఉన్నాయి, వద్దనుకోవడం కాదనుకోవడం, కానీ చూజ్ చేసుకున్నారు కదా. ఓకే, బట్ ఇక్కడ గిల్ట్ ఎందుకు వస్తుంది మీకు అని అంటే, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, మెచ్యూరిటీ వచ్చింది, అండ్ ఎమోషనల్ గా డీప్ గా కనెక్ట్ అయ్యారు. అప్పుడు మదర్హుడ్ అంటే తెలియదు, కానీ ఇప్పుడు ఒక పాపను బాబు వచ్చారు, తర్వాత హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇంకా ఎమోషనల్ గా డీప్ అయ్యారనమాట. ఎలా డీప్ అయ్యారు, ఇంకా కనెక్ట్ అయ్యారు మదర్హుడ్ అంటే ఏంటో. అందుకోసమనే ఇప్పుడు ఇది మిస్టేక్ లాగా కనబడుతుంది అనమాట. ఓకే, ఎమోషనల్ గా డీప్ అయ్యారు కాబట్టి. కానీ దాన్ని మనం అలా క్యారీ చేయలేం కదా, ఎందుకంటే ఎవ్రీథింగ్ యూనివర్స్ లో ఎవ్రీథింగ్ కి ఒక సంకల్పం, ఒక యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ లో ఏంటంటే అది పనిష్మెంట్ కోసం కాదనమాట, హీలింగ్ కోసం వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ సెల్ఫ్ ఫర్గివ్నెస్ అనమాట, నాట్ ఫర్గివ్ టు అదర్స్. ఫస్ట్ సెల్ఫ్ ఫర్గివ్స్ ఈ కేసులో అనమాట. అంటే నా టైంలో నేను తెలిసినంత వరకు నేను బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను, అది రిపీట్ చేయమన్నాను అనమాట. ఓకే, ఎందుకంటే లేకపోతే అందులో నుండి బయటకు రావడం కష్టం అనమాట. అంటే నాకు ఆ టైంలో నాకు తెలిసినంత వరకు నేను బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ఇది రిపీట్ చేసిన తర్వాత రిలీజ్ ద గిల్ట్ అనమాట. గిల్ట్ అనేది హోల్డ్ అవుతుంది, దాని ద్వారా ఏమవుతుంది, ఎమోషనల్ పెయిన్ అనేది పెరుగుతుంది, బాడీలో బ్లాక్స్ వస్తాయి, ఫస్ట్ హార్మోన్స్ అనేవి బ్లాక్ అవుతాయి అనమాట. కానీ రిలీజ్ చేసామనుకోండి హీలింగ్ జరుగుతుంది. ఓకే, మళ్ళీ అలాంటి బేబీస్ ని మనం ఇన్వైట్ చేయొచ్చు, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకో న్యూ క్రియేషన్ చేయొచ్చు. హెల్దీ బాడీ ఉంది అనుకోండి, హెల్దీ క్రియేషన్ ఇంకొక ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంకా ఫైనాన్షియల్ గా నేను బాగా సపోర్ట్ గా ఉన్నాను, ఇప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వచ్చు అనమాట. కానీ సోల్ తోనే అనమాట. ఇప్పుడు సోల్ ని ఎలా అడగాలి, నా ఆత్మకు నేను క్షమాపణ కోరుతున్నాను, నేను నిన్ను ప్రేమతో విడుదల చేస్తున్నాను. ఎవరితోని, ఎవరిది వాళ్ళే విడుదల చేసుకోవాలన్నమాట. బట్ అందులో నేర్పించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే
మదర్హుడ్ డెప్త్, కంపాషన్, లైఫ్ వాల్యూ అన్నమాట. ఒక లైఫ్ వాల్యూ ఎలా ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ అయింది. ఓకే. అదర్స్ ని సపోర్ట్ చేయడానికి మేబీ ఎవరైనా ఫీల్ అయ్యారు అనుకోండి, ఇలా కాదు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇలాంటి డెసిషన్ తీసుకోవాలా వద్దా అని అడిగినప్పుడు అలా కాదు, తర్వాత లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది, మీకు సపోర్ట్ వస్తారు, ఇలాంటివి కూడా మనకి ఇతరులకు హెల్ప్ చేసేటందుకు యూజ్ చేయొచ్చు. అంటే మనం పాస్ట్ మార్చలేం, కానీ ఆ ఎనర్జీతోని ఇప్పుడు హీల్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే నన్ను క్షమించుకుంటున్నాను, నేను ప్రేమతో ముందుకు సాగుతున్నాను అన్నమాట. అంటే ప్రతి సోల్ కి ఒక జర్నీ అనేది ఉంటుంది కదా, అది బ్లేమ్ కాదు, అది ఒక కార్మిక్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో దాన్ని ఏం చేస్తే ఫర్గివ్నెస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే సోల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇప్పుడు మనం తనకున్నటువంటి డైట్ ఫాలో అవ్వడం, లేకపోతే ఎక్సర్సైజ్ ఫాలో అవ్వడం, తర్వాత ఇంట్లో వాళ్ళతోని హ్యాపీ రిలేషన్షిప్ విత్ హర్ సెల్ఫ్ అనమాట. అంటే సెల్ఫ్ లవ్ అనేది తగ్గింది కదా దాని ద్వారా. సో అగైన్ స్టార్టెడ్ అనమాట. స్టార్టెడ్ 2 years తర్వాత అగైన్ షీ కన్సీవ్. ఓకే. న్యూ బేబీకి ఇన్వైట్ చేశారా లేదా, కానీ అప్పుడు అందులోనే ఉండడం వల్ల ఎన్ని కాన్సిక్వెన్సెస్ చూడండి. ఓకే. కార్మిక్ లేదు ఒక ప్యాటర్న్. బట్ ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, సో ఆ అవేర్నెస్ తోని నేను డీప్ డెప్త్ మదర్హుడ్ గురించి చెప్పగలుగుతున్నాను, అలా అన్నమాట. సో అంటే ఇన్ని ఉంటాయి, ఒక్క దాంట్లో నుండి ఇన్ని ఉంటాయి అన్నమాట. హీలింగ్ అనేది చాలా విధాలుగా ఉంటుంది, ఒకవేళ ఉండదు అనమాట. అందుకోసమనే ఈ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాల్సి వచ్చింది. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఐ హోప్ ఆల్రెడీ 720 ఇది కొంచెం డీప్ అండ్ డెప్త్ గా ఉండేది అనమాట. రైట్. సో ఇలాంటి చాలా ఉంటాయి మనకు తెలియకుండానే జరిగిన వాటికి మనం మోయకూడదు, బట్ ఎందుకు మోస్తున్నాం అనేది క్లియర్ ఉంటే చాలా ఈజీగా రిలీజ్ అవుతాం అనమాట ఇప్పుడు అనుభవించే వాటికి. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏమైనా ఉంటే గ్రూప్ లో తప్పకుండా అడగండి, అంటే ఎలా రాయాలి ఎలా అనేది ఉంటే కూడా ఇది రాయండి. ఐ విల్ హెల్ప్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. రేపు మనం డే 27 రేపు మ్యాజిక్ మిర్రర్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సెల్ఫ్ లవ్ చూడండి, ఈ రోజు వచ్చిందిగా, రేపు కంటిన్యూ అవుతుంది అనమాట. సో రేపు ఒక మిర్రర్, చిన్న మిర్రర్ తెచ్చుకోండి. మనం సెషన్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes ఒక సెల్ఫ్ లవ్, ఒక యాక్టివిటీ ప్రాక్టికల్ గా మనం మ్యాజిక్ మిర్రర్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో ఎవరైతే యూట్యూబ్ నుండి చూస్తున్నారో లైక్ అండ్ షేర్ టు అదర్స్. ఓకే. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. రేపు మళ్ళీ 6 AM కి మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. Thank you, ma'am. అండ్ ఎవరికైనా హెసిటేషన్ ఉంటే గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లోనైనా షేర్ చేయండి మీ ఫీలింగ్. ఎవరికైనా లైవ్ లో షేర్ చేయాలి హెసిటేషన్. ఓకే. థ్యాంక్ యూ ఆల్. మీరు ఇప్పుడు షేర్ చేస్తారా? సో ఆల్రెడీ 721 అయింది కాబట్టి రేపు షేర్ చేయండి. ఓకే. లైవ్.